నాకు 2000 సంవత్సరం ఫిబ్రవరి 14 పెళ్ళి అయిపోయింది. ఆ రోజు ఏంటి స్పెషల్ తెలుసా? ఏం తెలుసు సార్, చదువు రాదు నాకు అసలు. లవర్స్ డే. పెళ్ళి సంవత్సరానికి మా భార్య మా మామ గుత్తికి తిరిగేవాళ్ళు. నేను మిల్లుకు పోయినప్పుడు డ్యూటీ. అంటే మన సంబంధం కాదు కదా, క్రైస్తవుల సంబంధం. దేవుడైనా మనకు రాముడు ఆంజనేయ స్వామి కదా ఉండేదని గట్టిగా మందులు ఇచ్చిన. కొంచెం గూపస్గా వస్తుంది అనమాట, శక్తి వస్తుంది వాళ్ళు చెప్తే. పాస్టర్లు ఎవరు చెప్పినా కూడా అట్లా వస్తుంది. నేను మీకోసం రక్తం గార్చాను కానీ మీరు కూడా కన్నీళ్ళు వచ్చారా? నువ్వు నరకానికి పోతావు దేవుని నమ్ముకోకుంటే. ఆ చెప్పాలకి నేను కొంచెం భయపడినా. నేను ఎవరికి భయపడగా అంతకుముందు ముందు. నిజం సార్, నీళ్ళు ముంచాడు 3 మాటలు. నా పేరు నాగేంద్ర అయితే దేవరాజు అని పేరు పెట్టినాడు. జనవరి 16 నాకు నడునొప్పి వచ్చింది. బైబిల్ మిషన్లో మోకాళ్ళ జీవితం ఎక్కువ ఉంటుంది. మోకాళ్ళ జీవితం చూపించా ఇట్లే అండల్లా. ఆ బైబిల్లో కూడా ఉన్నాడు అనమాట యోసేపు, ఆ యాకోబు కొడుకు కూడా. మీ సంపాదన ఎంత అసలు? 30,000 సార్ అది. అందులో 3,000 పాస్టర్కి నెల. ఇది ఖచ్చితంగా నెల వాడకూడదుగా. డబ్బు పోయింది బాధపడలేను, నా లైఫ్ పోయింది సార్. నాకు లైఫ్ పోయింది. యెహోవా నిన్ను స్వస్థపరచును నేను అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వడును, ఎత్తుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీవును, అడుగు ప్రతివాడు పొందును అంది మత్తయి సువార్త 27:7. దాన్ని కొట్టుకొని చూసిన, చచ్చిపోవాలని ఛాన్స్ వేసిన. ఈ లేడీస్ బలహీనం కాబట్టి భయపడి బతున్నారు దాంట్లో. నేను బల్లకు చెప్తా, 2004లో 50,000 క్యాష్ ఉన్నా అక్కడ లెక్క. 2004లో 50,000 లెక్క ఉంటే 6,000 చెంటు. ఈ లోకంలో నీకు ఆస్తి అవసరం లేదన్నాడు, పరలోకం ముఖ్యమన్నాడు. వర్రక పైన పట్టుకోమంటే మంట లేచిందని పరిశుద్ధాత్ముడు నువ్వు కిందికి పట్టుకోమన్నాడంట. ఎంత లుచ్చా మాట కాకుంటే సార్. ఆదికాండం 38:9-10 చదివితే ఇంక అయిపోయాక టాప్ క్లోజ్. బైబుల్ పక్క పెడాల. అక్క నువ్వు మూసుకోక్క కళ్ళు చేతిలో. మా భార్యది కొద్ది రోజు సంతానం చేయాలి నేను. ఎందుకు? నాకు దేవుడు కనపడాలని. నేను నమ్మినట్టు ఎవడు నమ్మినాడో, ఏ సంఘంలో నమ్మినాడో. నా ప్రశ్న ఏంటంటే, అంటే యేసుప్రభు 250కేనా అంటున్నా? అంత తక్కువేనా? 250 కంటే తక్కువ కదా. నేను నరకం అనిపిస్తాను సార్. దాంట్లో అంత ఘోరంగా నా పరిస్థితి. నా కొడుకులు నాకు కాకుండా చేశారు అది మతంలో. వాళ్ళే బాగుంటారు, పాస్టర్లు పాస్టర్ పిల్లలు. ఎంతమందికి సార్ మీరు ఇట్లా? భగవంతుడే పంపించాను నిన్ను. భగవంతుడే ఈ కాలంలో పంపించాను నిన్ను. నిజమైన బాధితుల యొక్క ఆవేదన వాళ్ళు మాట్లాడితే ఇంత స్పష్టంగా ఉంటుంది, ఎంత సూటిగా ప్రశ్నిస్తారు. దమ్ముంటే పాస్టర్లు ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. గత సంవత్సరం శివశక్తి దశాబ్ది వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాం. దశవర్ష విజయ శంఖారావం సభ విజయవాడలో జరిగింది. మరి ఈ సంవత్సరం శివశక్తి 11వ వార్షికోత్సవం నిర్వహించబోతూ ఉన్నాం. ఈ ఆగస్టు 30వ తారీఖున ఆదివారం రోజున హైదరాబాద్ నగరంలో శివశక్తి 11వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వేడుకలు ఇండోర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నాయి కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. వచ్చే వారందరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పాం. ఆల్రెడీ 50%కి పైగా రిజిస్ట్రేషన్స్ పూర్తి అయిపోయాయి. ఇంకా రావాలనుకునే వారు వీలైనంత తొందరగా మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే అందరికీ కూడా కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫామ్లో నేమ్, అడ్రస్, ప్రొఫెషన్, వాట్సాప్ నెంబర్ ఇవ్వండి తప్పనిసరిగా. ఆర్ యూ విల్లింగ్ టు డొనేట్ అని ఉంటుంది, అది ఆప్షనల్. అందులో మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు, క్లిక్ చేయకుండా కూడా ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగులోనికి. ఏదో ఒక సందర్భంలో క్రైస్తవ మాఫియా వలకు చిక్కి వాళ్ళ ఆ కబంధ హస్తాల్లో నలిగిపోయి తర్వాత శివశక్తి ద్వారా జ్ఞానోదయం పొంది ఆ బురద నుండి, ఆ మాఫియా నుండి బయటపడినటువంటి వ్యక్తుల జీవిత అనుభవాలు, విశేషాలు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ సిరీస్ ద్వారా. ఈరోజు ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు నుండి నాగేంద్ర గారు వచ్చారు. వారి జీవితంలో ఏం జరిగింది, క్రైస్తవ మాఫియా ప్రభావం ఏమిటి, ఆయన ఏ విధంగా తెలుసుకున్నారు, తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, ఇత్యాది విషయాలన్నీ వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. మీ వివరాలు చెప్పండి. నాది పొద్దుటూరు సార్. మేము క్యాస్ట్కి మేము కుమ్మర కుండలు చేసేవాళ్ళం. 3 తమ్ముళ్ళము, ఒక అక్క. మీరు 3 అన్నదమ్ములు, ఒక అక్క. అయితే మాది ఏదో హిందువులమే కొనసాగే వాళ్ళం ఫస్ట్ నుంచి. మీరు 3 అన్నదమ్ముల్లో మీరు పెద్దవాళ్ళ? మా అక్క పెద్దది, తర్వాత నేను రెండవది. మీకు 2 తమ్ముళ్ళు? 2 తమ్ముళ్ళు.
మీది ఉమ్మడి కుటుంబమా ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారు ఉమ్మడి కుటుంబమే ఉన్నాం. ఇప్పటికి కూడా? ఇప్పుడు లేదు, ఇప్పుడు డివైడ్ అయిపోయినాం. అందరికి మ్యారేజ్ పెళ్ళి అయిపోయింది, ఎవరికి వాళ్ళకి ఎవరికెవరు పక్కన ఉన్నాం. నాకు 2000 సంవత్సరం ఫిబ్రవరి 14 పెళ్ళి అయిపోయింది. ఫిబ్రవరి 14. ఆ రోజు ఏంటి స్పెషల్ తెలుసా? ఏం తెలుసు సార్, చదువు రాదు నాకు అసలు. లవర్స్ డే. చదువు రాదు సార్. జరిగినాక అట్లా పోతున్న బాగున్నాం సార్, బాగా గుడికి పోవడము బాగున్నాం. నేను ఆయిల్ మిల్లో పని చేస్తాను, నేను వర్క్ శనక్కాయ మిల్లు, నూనె మిల్లు, శనక్కాయ ఆయిల్ మిల్లు. కుండలు చేసే వృత్తి అన్నారు. మా నాన్న చేశాడు, మరి క్యాస్ట్ అదే కాదు. నా వృత్తి మాత్రం ఈ పని నాది. నేను మెకానికిజం నేర్చుకున్నాను అనమాట. అది మా నాయన ఏం నేర్చుకున్నారు? మెకానిక్. అది ఆయిల్ మిల్లు, మిషన్, నూనె తీయడము, చెక్క, కేకు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఏలు ముద్దరు ఏం చదువుకోలే. ఏం చదువుకోలే. ముగ్గురు అన్నదమ్ములు ఏం చదువుకోలే. ఎందుకని? అసలు మాది సొంత ఊరు వచ్చేది, మా నాన్నది అనంతపురం జిల్లా పామిడి, మా అమ్మది పొద్దుటూరు పుట్టినలు. నేను 11 సంవత్సరాల వయసులో నేను అక్కడ వెళ్ళిపోయినా. పొద్దుటూరు సెటిల్ అయిపోయి ఆయిల్ మిల్లో పని నేర్చుకొని అక్కడ నేను మా కుటుంబం కూడా అటుకే పిల్లంపిన, అందరం నా కాడికే. అవును, షిఫ్ట్ అయ్యారు. సరే, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? మాకు అప్పుడు అంత లేదా, మాకు పరిస్థితి బాగాలేదు సార్, చదివించే పరిస్థితి లేదు. చాలా ఇబ్బందిగా పరిస్థితి. మాది మోటకంప, అనంతపురం జిల్లా అంటే పామిడి దగ్గర మళ్ళీ పల్లె, చాలా మోటకంప అసలు. అప్పుడు మాకు భోజనంకే చాలా ఇబ్బంది అనేది, చాలా ఇబ్బంది అనేది పరిస్థితి. నేను పొద్దుకి వెళ్ళినాక అక్కడ సెటిల్ అయినాక మా అమ్మ మా నాయన తమ్ముళ్ళని పిలుచుకొని వచ్చిన అక్కడ మంచిగా పని చేసుకుని సెటిల్ అయిపోయినాం. తర్వాత ఇంకా నాకు పొద్దుటూరులో పక్కన పల్లె, కీర్తిపల్లె పెళ్ళి అయింది నాకు. గుత్తి దగ్గర బైబిల్ మిషన్ ఉంది. అతను 1992లో వచ్చినాడు, అబ్దుల్ కుమార్ అతని పేరు. పేరే అద్భుత్ కుమార్. పేరు అబ్దుల్ కుమార్. 1992లో వచ్చినాడు గుత్తికి. పెళ్ళే సంవత్సరానికి మా భార్య మా మామ గుత్తికి తిరిగేవాళ్ళు. నేను మిల్లుకు పోయినప్పుడు డ్యూటీ. గుత్తికి అంటే అక్కడికి చాలకు చర్చికి వెళ్ళేవాళ్ళు. నేను 24 గంటలు డ్యూటీ పోతాను అనమాట. మీ భార్య ఆమె తండ్రి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఇంటి పక్కల ఎవరు చెప్పారని చెప్పేసి. ఏం చెప్పారు? బాగా జరుగుతుంది, ఏమైనా కోరుకుంటే అనుకుంటే నెరవేరుతాయి. అది ఏమో అప్పుడు నాకు తెలియదు పూర్తిగా. నేను బాగుండా సార్, చర్చి నాకు తెలియదు. అదంతా క్రిస్టియన్స్లకు సంబంధం అని అనుకునేవాడిని నేను. ఆ మ్యాటర్ నాకు తెలియదు. పోదంటే కొద్దిగా తెలిసింది నాకు. వారం ఎందుకు పోతారు మీరు అని అంటే, గుత్తిలో చాలా బాగా జరుగుతుంది ప్రార్థన, ఎవరైనా పోవచ్చు అన్నారు మా భార్య. అంటే మన సంబంధం కాదు కదా, క్రైస్తవుల సంబంధం దేవుడైనా, మనకు రాముడు ఆంజనేయ స్వామి కదా ఉండేదని గట్టిగా మందులు ఇచ్చిన. అయినా కానీ పోయినప్పుడు పోతా ఎందుకో వాళ్ళ అమ్మ మా మామ మా అత్త ముగ్గురు పోతున్నారని కొంచెం సల్లు ఇచ్చేవాడిని. ఇచ్చిన నన్నే ఉత్తరు, నువ్వు ఒకసారి చూచురా అని అనేది. నాకు భోజనం పెట్టినప్పుడు, ఇక్కడ నా సినిమా కట్టపోయేటప్పుడు ఒక వచ్చి పోదురా అన్నాడు. ఇది పెళ్ళైన ఎంతకాలానికి? సంవత్సరానికి. తర్వాత నన్ను కూడా పిలుచుకొని పోయింది, ఒక్కతోనే పిలుచుకుపోయింది మళ్ళీ గుత్తికి. అటు శనివారం జరుగుతుంది ఖచ్చితంగా, ఏదో కార్యక్రమం శనివారం. శుక్రవారం నాకు ఎర్రగుంటకు వచ్చి ట్రైన్ ఎక్కి వచ్చాము. గుత్తి రావాలంటే పొద్దుట నుంచి 140 కిలోమీటర్లు గుత్తి. అంత దూరం ట్రైన్లో. అప్పుడు బీభత్సంగా జనం. ఆ గుత్తి అంటే ఇంకా మామూలు కాదు. ఏం చెప్తున్నాడు అక్కడ మీరు వెళ్తే? ఏం నిజమైన దేవుడు, నీ కొడుకు రక్తం కార్చినాడు, నీ కొడుకు ప్రాణం పెట్టినాడు, ఆకాశ మహాకాశ పట్టదారుల దేవుడు నీ కొరకు జన్మించినాడు అని చెప్పి ఏందో చెప్పినాడు. మీకోసం రక్తం కార్చాడు అంటే ఫస్ట్ టైం విన్నారు అది? అంతకుముందు అదే నాకు వినడం ఫస్ట్ టైం విన్నప్పుడు మీకేమనిపించింది? నేను ఒక వారం అయినా సార్ చెప్తా. ఫస్ట్ వారం అయినా ఆ మాట చెప్పినాక వాళ్ళు మైకులు బాగా పెట్టి బీవత్సంగా చెప్తారనమాట. కొంచెం గూపస్గా వస్తుంది అనమాట, శక్తి వస్తుంది వాళ్ళు చెప్తే. వాళ్ళ పాస్టర్లు ఎవరు చెప్పినా కూడా అట్లా వస్తుంది. కొంచెం ఆలోచన చేసిన ఫస్ట్ వారమే. మళ్ళీ 2వ వారం పిలిచిపోయింది. శనివారం జరుగుతుంది చాలా. 2వ వారం అయితే ఇంకా కొంచెం బుక్ అయినాయి పక్కకు. మళ్ళీ 3వ వారం అట్లా పిలుచుకోమైనా. ఇంకా అట్లా చెప్తా అంటే, మీరు మీ తండ్రి గడచలేదు రక్తము, మీ నాన్న గడచలేదు, మీ తమ్ముళ్ళు గడచలేదు, నేను చెప్పేది వేరు కానీ వరుస అతను చెప్పే మాటలు వేరటాయి. అతను ఒక మనిషిని చంపినా కూడా వెనకమ్మడే మార్చే కెపాసిటీ ఉంది ఆ మనిషి కాడ. అద్భుత్ కుమార్ కాడ ఒక మనిషి చంపి వెనకమ్మడే మార్చాడు, అంత టాలెంట్ ఉంది ఆ మనిషి కాడ. ఇప్పుడు ఉన్నాడు, బతికే ఉన్నాడు, బ్రహ్మాండం జరుగుతుంది కదా. ఆసియా కాండంలోనే పెద్ద చర్చ అది. ఆసియా ఖండంలో కల్వర్ సతీష్ గారు నాది పెద్ద అంటాడు. ఏం లేదు, 65 ఎకరాలు గుత్తిలోనే. 25 ఎకరాలు ముంగంగా బ్యాచ్ తెలంగాణ. అంటే ఇప్పుడు భూమి పెద్దదంటున్నారా, జనాలు ఎక్కువ వస్తారా? జనం కూడా అట్టేస్తారు. ఎంతమంది వస్తారు వారం? జనం ఎంతో చెప్పాలా,
ఇది చిన్న చర్చి కాబట్టి 4 వర్షాలు పెట్టినా ఆయన కలర్ టెంపుల్ ఇక్కడ కూడా వచ్చిన నేను నాకు చాలా వచ్చింది చర్చికి. అతను మొత్తం అంతా ఒక 10 ఎకరాల్లో మొత్తం అంతా స్లాబ్లు వేసినాడు. ఎంతమంది లెక్చర్ అని చెప్పే కాదు అది, ఎంతమంది వచ్చినా కూడా ఒకరోజు అయిపోతుంది అనమాట ప్రార్థన. అట్లా పోదంటే ఇంకా నేను ఇంతవరకు చేసింది తప్ప అని నేను డైవర్ట్ అయినా ఇక్కడ. నేను మీకోసం రక్తం గార్చాను కానీ మీరు కూడా కన్నీళ్ళు వచ్చారా? నువ్వు నరకానికి పోతావు దేవుని నమ్ముకోకుంటే, నువ్వు నరకానికి పోతావు, అగ్ని ఆరదు, పురుగు సాగదు, నిత్యం కాలుతాండాలని అని చెప్పినాడు. నేను చెప్పేది సరితుండవు కానీ మాటలు, అతను చెప్పేది బాగుంటాయి మాటలు. ఆ చెప్పేళ్ళకి నేను కొంచెం భయపడినా. నేను ఎవరికి భయపడేవాను అంతకుముందు ముందు. నిజం సార్, భయపడాలకే నేను చేసే తప్పు. నరకం అంటే భయం వేస్తుందా? ఎప్పుడు ఆడెవడో నన్ను నరకంలో వేయడానికి అనిపించలేదా? అంటే నాకు తెలియదు కదా సార్, నాకు పని వరకు తెలుసు అంతే, ఇంకా లోకంగా నాకు తెలియదు అటువంటి మరొకటోని. నేను పని నాకు ముఖ్యం. ఇప్పుడు హిందుత్వంలో కూడా నరక శిక్షలు ఉన్నాయని తెలుసా? ఎప్పుడు కూడా నాకు తెలుసు. ఎముడు ఉంటాడని తెలుసుగా? ఎముడు అనేది ఇటీవల తెలిసింది సార్, వయసు పెరిగాక తెలిసింది. అంతకుముందు ఎముడు తెలీదా? తెలియదు, చిన్న వయసు కదా సార్ నాకు. అప్పుడు చిన్న వయసు 19 సంవత్సరాలు నాకు పెళ్ళి అయిపోయింది. అంత కుటుంబం వరకు బాగుండాలని నాకు ఆశ. అట్లా జరిగినాక అట్లా పోయినాక ఆ 2 సంవత్సరాలు జరిగింది. అట్లా చాలా పోతున్నాము. ఇట్లా మామూలుగా దేవునికి మన దేవుళ్ళు కూడా పోతున్నాం. ఇటు వెళ్తున్నాం. ఇట్లా అప్పుడు బాప్తిని తీసుకోలే. 2002 నుంచి 2005 వరకు నేను బాప్తిని తీసుకోలే. ఇద్దరు కొడుకులు పుట్టినారు నాకు. మా దేవుని కాడనే ఎంట్రుకలు తీసినాం, పుట్టింటికలు తీసినాం. ఇప్పుడు యేసు మతంలో పోయినా కొడుకులు పుట్టారు అది కాదు, అది సంబంధం లేదు. ముందే ఏం లేదు మాకు, ఏం వ్యాధి లేదు, ఏం లేదు. అసలు దాంట్లో పోయినాక వ్యాధి వచ్చేది, అది చెప్తా ఉంది దండిగా. అందులే 2005లో వరకు ఉన్నాము. ఇంకా ఎంటుకలు తీపించినాక అయిపోయింది. ఇంకా నేను బాప్తిని తీసుకుంటా అనింది. బాప్తిజం అంటే ఏందో అర్థం కాదు నాకు, అప్పుడు కూడా అర్థం కాలే. అది అంటే నువ్వు తీసుకో బాప్తిజం కావాల్సింటే నేను తీసుకోను, ఎట్లా నాకు మిషన్లో డిన్నర్లు పెడతాయి, ఆ దినగుద్ది అంటారు, లేనిపోయిన అనుమానం పెడతారని చెప్పినా మా వారికి. సరే అని చెప్పేసి చాలా వినాం. ఆ రోజు ఆమె తీసుకుంటుంది అన్నమాట. ఆ రోజు తీసుకుంటుంది. ఆ రోజు సాయంత్రం మళ్ళీ భయపడిచినాడు. ఎవరన్నా ఇప్పుడు మించిపోయింది ఏం లేదు, ఇంకో మాట మాట్లాడామంటే ఇప్పటికైనా అప్లికేషన్ తీసుకోవచ్చు, బాప్తిజం పొందొచ్చు అన్నాడు. ఇది అవకాశం నీకు దేవుడు ఇచ్చినాడు అవకాశం అని అన్నాడు. అంటే ఏం హైప కనపడేటో, నిజంగా ఏం కనపడాడు ఆయన ఏం కనపడాడు. చెప్పేళ్ళకి నేను ఇంకా భయపడింది. అప్పుడప్పుడు నేను అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి నేను బాప్తిజం తీసుకున్నా. మీకు రాయటం రాదన్నారుగా? వాళ్ళు రాస్తారు అక్కడ, మర్చుకుంటారు కదా, దండిగా అంటారు అక్కడ. మనం చాలకు వచ్చిన వాళ్ళు ఇతర వాళ్ళు వచ్చిన చదువుతున్నారు, కూర్చొని చెప్తే రాసేస్తారు. రాసేసారు, రాసి అప్లికేషన్ రాసి అతనికి ఇచ్చేసాం అది కార్డు. నీళ్ళు ముంచాడు 3 మాటలు. నా పేరు నాగేంద్ర అయితే దేవరాజు అని పేరు పెట్టినాడు. దేవరాజు మా భార్య మంచి పేరు, అమ్మవారి రాజేశ్వరి మా వారి పేరు. దయామని పెట్టినాడు. అంటే దయామణి అంటే దయమని. మన దాంట్లో మన భాషలో దయ్యం, అది నిజం దయ్యమే, దయ్యంలాగా అయిపోయింది. ఇప్పుడు నేను రెండుసేపు ఏడుస్తా సార్, నేను నాకు నరకం అనిపిస్తాను. నేను దయామని పెట్టినాడు. ఓకే, బాగానే జరుగుతుంది. ఇంకా తర్వాత ఇంకా కొనసాగుతున్నాం. ఇది పక్కన పెట్టేసినాం, మన దేవుని, గొప్ప దేవుని పక్కన పెట్టేసి జీవించినప్పుడు ఇంట్లో విగ్రహారాధన ఏమి ఉండకూడదు అన్నాడు. ముందు చెప్పలేదు ఇవన్నీ? చెప్పలే. తర్వాత బాప్తిజం తీసుకున్నాక పిండుతాడు. అతనే కాదు, ఎవరినంటే పిండేస్తాడు. ఏ పాస్టర్ అయినా అదే చేసేది. ఇంకా నేనేం చేసిన, అటు బైబిల్లో మాట ఉంది, చల్లగానైనా కానీ ఎచ్చగానైనా నునవెచ్చగా ఉండదు అనేది మాట ఉంది. తర్వాత మొత్తం అన్నీ ఒక లుంగి పంచేది పరిచి 5 పటాలు పూజ చేసేవాడిని. రాముడు, ఆంజనేయ, శివుడు, వెంకటేశ్వర స్వామి వీళ్ళంతా ఉండి మొత్తం పంచ పరిచి దాంట్లో వేసేసి బీరవాకు, లక్ష్మీ బొమ్మ వస్తుంది బీరవాకు, ఇలా బీరవాకు, అది కూడా ఉండకూడదని చెప్పేసి పిడిబాకు తీసుకొని లేపి తీసి దాంట్లో మూట కట్టి డ్రైవింగ్ కలర్లో వేసిన. ఇంకా అయిపోయింది, పోతుంది పని, పోతుంది చేస్తున్నాం. ఇంకా మన బంధువులు లేదు, ఏం లేదు, ఏ కార్యక్రమంగా పోగుదు, నిబంధన అయిపోయింది మాది. ఇంకా రాంగ మా అమ్మ మా నాయనలు నా మీద కొంచెము ఇబ్బంది కోపడినారు. ఏంద్ర అట్లా అయిపోయినావు పెద్దోడా, నువ్వు బాగున్నావు కదా కుటుంబంలో, నువ్వు ఇట్లా అయిపోయినావు అని చెప్పేసి, లేదమ్మా మీరు కూడా నమ్మాలని వాళ్ళకి ప్రెజర్ చేసిన, భయంకరంగా ప్రెజర్ చేసిన వాళ్ళని. మీరు కొలిచేది నీ సైతాన్లోని నేను కూడా అన్నా. నేను ముందు సైతాన్లో పోయినది నేను గుర్తించుకోలే. వాళ్ళని చెప్పే వాళ్ళకి ఎవరైనా నువ్వు పోతే పోలేగానే మమ్మల్ని ఇబ్బంది పెట్టని చెప్పి నాతో మొత్తం కట్ అయిపోయారు. అంత తమ్ముళ్ళు అందరూ నాతో మాట్లాడుకుని పోయారు. తర్వాత మా బావ బాగా ఉన్నాడు, అతను నేను బోధ చేసిన, నువ్వు చేసేది నువ్వు మంచిది కాదు, నువ్వు కొలిచేది యేసుప్రభువుని నమ్మని.
అట్లా కొనసాగుతున్నాం సార్, పోతున్నాము. 2015 జనవరి 16 నాకు నడునొప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది నడునొప్పి అంటే, బైబిల్ మిషన్లో మోకాళ్ళ జీవితం ఎక్కువ ఉంటుంది. మోకాళ్ళ జీవితం నీకు ఇష్టం, నాకు ఇష్టం లేదు కానీ చూపించా, ఇట్లే అండాల. ఎంతసేపు ఉంటే నీకు అంత దేవుడు కనపడుతూ అంటాడు. నాకు ఇష్టం లేదు, నీకు చూపించిన. అట్లా ఉండి ఉండి నాకు ముందుగానే పని బరువు ఉన్నది, హార్డ్ వర్క్ మిల్లు. శుక్రవారం రైంబోల్ డ్యూటీ చేస్తే శనివారం శాలకు రావాలి కదా, చీకట్లో 4 గంటలు తెల్లబడితే శనివారం. అట్లా ట్రైన్ అది ఆటో తీసుకొని ఎర్రగంటలకు అంత భయంకరంగా పోయేవాడిని. ఆడ పని చేయాలా, ఈడ మోకాళ్ళ మీద ఉండాలా. 3 గంటల సేపు ఉండాలి మోకాళ్ళ మీద. మోకాళ్ళు దిగకూడదు. నీకు దేవుడు కనపడాడు. దేవుని మీద విశ్వాసం లేనట్టుగా గట్టిగా మంచి మందలిచ్చాడు మైకులో. నేనేంటంటే నాకు గట్టిగా ఉంటాను కాబట్టి పట్టుదల ఎక్కువ, నాకు ఏది చేసినా కానీ నాకు సాధించే వరకు అట్లనే ఉంటాను ఉపవాసం ఉండి. అట్లా రాంగ నాకు భయంకరంగా ఎప్పుడు సైడు నడునొప్పి వచ్చింది సార్. నీకు సాక్ష్యాలన్నీ రిపోర్ట్ ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు అడిగితే గొడవ పడతారని సరైన చెప్పుకుంటే ఇంకో వచ్చి నేను వీటికి వచ్చాను చెప్పలేను, నా సమస్య దండిగా అందులే. అట్లా జరిగింది సార్. చెప్పిన ఆయనకు, ఎవరికి, అబ్దుల్ ఖాన్ పాస్టర్కి, అద్భుత్ కుమార్కి, అయ్యగారు అనాల ఆయనని. అందరితో మాట్లాడతాడా? ఎవరైతే పడతాడు. నేను చాలా ముఖ్యమైపోయినాగా. అంటే చాలామంది మత మార్పిడి చేస్తున్నారనా? ఏమి లేదు, అతను నేను విశ్వాసం, నా విశ్వాసం అట్లా ఉండేది, నచ్చిందట. నేను కానుకలు వేయడం కానీ పని చేయడం కానీ భయంకరంగా పని అయినాడు. స్లాబ్లు పెద్ద పెద్ద వర్క్ అయినది. ఏ పాస్టర్ అటు కట్టరన్నమాట, ఆయన కట్టినట్టు అంత కట్టడాలన్నమాట ఆయనకు. పని కూడా చేసి పెట్టేవారు. సిమెంట్ మూట్లు, కంకర, స్లాబ్ అయితే 7:30 ఎక్కితే స్లాబ్ మళ్ళీ 7:30 అయితే సారా మీద కూర్చొని గోళాలు పైకి పోతుంటాయి, కంకర గోళాలు. నాకు అలవాటు లేకుండా చేసిన. దేవుని పని చేసి ఆశీర్వదించాడు, వర్ధిల్లుతారని ఇదే మాటే. బైబిల్లో కూడా ఉన్నాడు అన్నమాట. యోసేపు, ఆ యాకోబు కొడుకు కూడా ఆ గోతులో వేసి అన్నగారు అమ్మేసినాడని, అది పురాణం ఎత్తాడని, దానివల్ల అట్లా ఉండాలని చెప్పేసి. అంటే నేను సౌకర్యం కావాలని కాదు, డబ్బుపూర్వంగా ఒక నిజాతి దేవునిగా నమ్మకంగా ఉండాలా. మోసే నమ్మకంగా నా ఇంటంత నమ్మకమాడని ఉంది బైబిల్లో. ఆ విధంగా పెంచుకోవాలని చెప్పేసి నేను దేవుణ్ణే చూడాలని చెప్పేసి నేను దాంట్లో డీప్గా వెళ్ళిపోయిన. మామూలు వెళ్ళిపోలే, పాతాళం ఎంత లోతున్నంత లోపల పోయినా నేను. ఇది నమ్మినట్టు నమ్ముకున్నట్టే నువ్వు. అంటే ఓ పక్క కానుకలు డబ్బులు ఇస్తూనే పిచ్చలు మళ్ళీ డబ్బులు ఎంత ఇచ్చేవారు మీరు? నేను అప్పట్లోనే 2004 సంవత్సరం 28,000 లెక్క వచ్చేది నాకు. 28,000 అంటే 110 రూపాయలు అంటే 3,000 రూపాయలు ఇచ్చిన నెలకు. 3,000 రూపాయలు ఇచ్చుతూ మళ్ళీ ప్రత్యేకంగా కానుకలు, ఇది చర్చి కడతానులే, 5,000, 10,000, 25,000 2 మాటలు ఇచ్చిన. మీ సంపాదన ఎంత అసలు? 30,000 సార్ అది. అందులో 3,000 పాస్టర్ నెల. ఇది ఖచ్చితంగా నెల వాడకూడదుగా. అది కాకుండా మళ్ళీ ఎగస్ట్ అన్నమాట. 25,000 2 మాటలు ఇచ్చిన, 30,000 2 మాటలు ఇచ్చిన, 5,000 నాకు గుర్తే ఉండదు ఇంకా. ఏంటి ఇప్పుడు స్వర్గంలో స్పెషల్ కేటగిరీ ఏమైనా ఇస్తారని చెప్పాడా? అట్లా కాదు, పరలోకంలో అడుగుతానంట. పోతే భూలోకంలో ఉన్నప్పుడు నా సేవ కోసం నువ్వు ఏం చేసినావు, ఒక ఇటుక ఏమైనా ఇచ్చినావా, సిమెంట్ ఇచ్చినావా, లెక్క అడుగుతాంట, లైన్ పెట్టి లెక్క అడుగుతానంట. నేను ముందుగానే మొరటో అని తెలుసు సార్ నాకు చెప్పే విషయం. అట్లా చేసుకుంటా పోతున్నాను. భయంకరంగా నాకు నొప్పి ఎక్కువైంది, భయంకర నొప్పిపోయింది. పొద్దుట మొత్తం చూపించిన, ఎంఆర్ఐ చేయించిన, బాగా. మరి అద్భుత కుమార్ అద్భుతాలు చేయట్లేదా? నేను అదే ఆడికి వచ్చిన. గొత్తు పోయింటే నీకు విశ్వాసం లేదు దేవరాత అన్నాడు. నీకు విశ్వాసం అంటే ఏ విధంగా, ఎంతవరకు విశ్వాసంగా చేయకోసుకోవాలంగా? ఎట్లా సార్ నేను చెప్తున్నాను ఎట్లాగా అంటే, ఆ మంచి పెద్ద సీరియస్ మంచి అనమాట, ఎక్కువ పేరు అనమాట, సెలబ్రిటీ అతను. అబ్దుల్ కుమార్ అంటే మామూలు పాస్టర్ కాదు. అందుకని భయపడేవాళ్ళం. నువ్వు దేవుణ్ణి చించుతున్నావు, శోధించున్నావు అనే మాట మాట్లాడు వాక్యంలో. దాన్ని బట్టి మనం ఎందుకు లేబ్బా ఆ మాట ఒకటి. దేవుని చిత్తం అయితే బాగా అవుతుంది అనేవాడు. మళ్ళా ఏం సార్ ఇది, ఈ కర్మ? దేవుని చిత్తం అనేది ఏంది? దేవుని చిత్తం అయితే నీకు బాగా అవుతుంది, ఎవరికైనా కూడా అడగకూదంట. అట్లా చెప్పుకుంటూ వచ్చినా అది కూడా చెప్పకుండా హాస్పిటల్ చూసుకుంటా. హాస్పిటల్లో చూపించుకుంటా సార్, ఎక్కడికైనా బాగాలే. పొద్దుట అయిపోయింది, కడప అయిపోయింది, కర్నూలు అయిపోయింది, అనంతపురం అయిపోయింది, బత్తలపల్లికి 3 మాటలు పోయినా, ఏలూరుకి పోయినా, ఏలూరుకి ఎక్కడ బాగాలే. నరకం అనిపించి నడుచున్నా. ఈ నడుములో పుణ్యంగానే 2019లో కడుపు నొప్పి వచ్చింది నాకు. ఉపవాసం ఎక్కువ ఉంటాను నేను. సంవత్సరానికి శిలువ ధ్యానాలని దుఃఖ దినాలని ఉంటాయి అనమాట. శిలువ ధ్యానాలు దుఃఖ దినాలు అంటారు, శిలువ ధ్యానాలు అంటారు. ఆ నెల అంతా 40 రోజులు ఖచ్చితంగా ఉంటాను నేను. అట్లా పని చేయాలి మిషన్లో, అట్లా ప్రార్థన చేయాలి మోకాల మీద. దీనివల్ల ఇది ఎక్కువైంది.
మొత్తం ఎన్ని సంవత్సరాలు అందులో ఉన్నారు? 18 సంవత్సరాలు 6 నెలలు ఉన్నాయి దశభాగం తీబట్టి. 18 సంవత్సరాలు ఓవరాల్గా ఎంత ఇచ్చింటారు? అదే సార్ 18 సంవత్సరాలు నాకు లెక్క కానీ 18 సంవత్సరాలు నెలకు 3,000 చొప్పున, సంవత్సరానికి 36,000. అటు 18 సంవత్సరాలు 36,000 ఇంటూ 20 వేసుకుంటే సుమారు 7 లక్షలు. ఇంకా భయపడతావు, నువ్వు భయపడతావు. ఈ 30 2 మాటలు 7,60,000. ఎవరైనా సరే దమ్ముంటే పాస్ అయ్యి రమ్మను పొద్దుటికి. నేను నిజంగా నిరూపించుకుంటున్నావు, నేను మళ్ళీ పోతా క్రైస్తవ మొత్తంలోకి. దమ్ముంటే ఎవడైనా కానీ, విజయ్ కుమార్ కానీ, ఎవడైనా కానీ, ఆ శ్యామ్ శివర్ కానీ, ఎవడైనా కానీ రమ్మను. శాలమరాజు కానీ, అటు జానవేలు ఇద్దరు తమ్ముళ్ళు కానీ, ఇంకోటి ఉన్నాడు, ఎవడని రమ్మను. మళ్ళా నా కడుపుకు తట్టుంది సార్ నాకు. సరే డబ్బు పోయింది బాధపడలేను, డబ్బు పోయింది బాధపడలేను, నా లైఫ్ పోయింది సార్, నాకు లైఫ్ పోయింది, నాకు అసలు బేకాల. యెహోవా నిన్ను స్వస్థపరచుని నేను అన్నాడు నిర్గమకాండము 5:26లో. నేను మామూలు లేదు, 100 ఉంటాయి నాకు మతికి. అడుగుడి మీకు ఇవ్వడును, ఎత్తుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీవును, అడుగు ప్రతి వాడు పొందును అన్నది మత్తయి సువార్త 27:7 అటు అడిగినా స్వస్థత కోసం. బాగాలి సార్ 12 మాటలు బాత్రూమ్ పోవాలా. 2019 నుంచి 2023 వరకు 12 మాటలు బాత్రూమ్ పోవాలి నేను. నాకు ఉపవాసం ఉండి పేక్ అల్సర్ తిక్కునేదంట, కడుపు నచ్చాది, బాత్రూమ్ పోవాలనిపిస్తుంది, పోతే రాదు. పిడిబాగా తీసుకొని పోయినా బాత్రూంలోకి 2 మాటలు చీల్చుకొని తీసుకోవాలని. ఇదంతా ఇంట రాయి మాదిరి ఉంటుంది బరువుగా. ఇట్లా గ్యాస్ మన పెడతానులే బాత్రూంలో స్టైల్స్ ఉంటుంది క్వశ్చన్ అట, దాన్ని కొట్టుకొని చూసిన చచ్చిపోవాలని ఛాన్స్ వేసిన. దేవుని కోసం నువ్వు ఎట్లైనా సాగు, కానీ ఎవరి గురించి చెప్తాడు? దాంట్లో చూడు సార్, వాళ్ళ 10 మంది పిల్లలు వచ్చినారు, అతని పేరు నాకు చెప్పగలలే, యోబుని ఆధీనంగా చేసుకోమంటాడు. ఎవడు చూసాడు? వాడు తిప్పలు పడినాడని మనం చూసినామా? ఏబు అనేవాడు సమస్యలు పడినాడని మనం చూసినామా? పాస్ చూసినాడా? నేను చూసినాడా? ఎవరు చూసినావా? తాగుబోతులు రాశారు చూడు సార్, ఇంత ఘోరంగా ఉన్న అమాయక ప్రజలు నాన్ చేస్తారే, అది గుర్తొచ్చింది నాకు. అట్లా భయము, ఇట్లా నా బాధ ఎవరు చెప్పుకోలేకపోయినా. 1,80,000 వేసుకున్నారు రోగానికి, 1,80,000 రిపోర్ట్లు మొత్తం ఉన్నాయి సార్, మొత్తం ఎత్తిపెట్టినా బాగాలే. ఇంకా అంత లోపల సార్ 2023 నీ యూట్యూబ్ చూసిన, 23లో ప్రసాద్ రెడ్డితో నువ్వు డిబేట్ చేసినావు, ఈపీ చూసినాను. అప్పుడు నేను బాగా బాధపడేవా నీ మీద, అంటే ఏమో చుట్టుకోలే కానీ దేవునికి ఉగ్రతకి పాత్ర అవుతాడేమో అనేట్టుగా బాధపడినా. మీ బాధ మీరు పడుతూనే దేవుడు నిందించకూడదు అంటే అంటున్నాడు కదా పాస్టర్ అయ్య, దేవుడు నిందించకూడదు, శోధించకూడదు అంటాడు కదా అని ఎందుకు మాడుతున్నాడని అట్లా చూడకూడదు అనుకుంటా. చూస్తా 3 నెలలు పట్టింది బయట అంటే, ఆ నెలలో 3 నెలలు పట్టింది. ఎటువంటి తిరిగిలో నాకు బాధల్లో ఏమన్నా కానీ ఇంత సాగు కానీ ఒకటే చచ్చిపోయింది. మళ్ళీ దేవుడు అనేవాడు అయితే, దేవుడు కాదు యేసు దేవుడు అయితే చంపడు, దేవుడు చంపించేవాడు పుట్టించాడు. యేసు దేవుడు కాదు, చంపేవాడే దేవుడు కాదు అని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చేసిన. ఏం చేత కాలేం లేదు, దాంట్లో ఆస్కారం ఏం లేదు, ఒక్కరో కూడా ఏం కాదు, నాకే కాదు ఎవరికి కాదు. ఏమంటే సార్ ఈ లేడీస్ బలహీనం కాబట్టి భయపడి బతున్నారు, దాంట్లో భయపడి బతున్నారు. నిజంగా నేను బల్లకు చెప్తా, భయపడి నరకం అనే మాటకు భయపడుతున్నారు. సత్యత ఒకపారి చచ్చిపోయేది, ఎన్ని మాటలు చచ్చిపోరు. నరకము సార్, నరకం అనిపించాను నేను నరకం అనిపించిన నా లైఫ్ ఇట్టాడు కాదు. నా లైఫ్ 2004లో 50,000 క్యాష్ ఉంది అక్కడ లెక్క. 2004లో 50,000 లెక్క ఉంటే 6,000 చెంటు 6,000 పొద్దుటూరులో. ఆ టైంలో నేను ఏమిన్నా, ఈ లోకంలో నీకు ఆస్తి అవసరం లేదన్నాడు, పరలోకం ముఖ్యం అన్నాడు. ఏం తీసుకోరండి, కొనలే స్థలాలు. ఇప్పుడు 6,000 చెంటు 10 లక్షల చెంటు, 20 సెంట్లు అడ్డంగా కొనుక్కుంది. నేను కొనుక్కోకపోయినా సార్ 10 సెంట్లు కొనుక్కోపోయినా ₹1,00,00,000. ఇప్పుడు 6,000 ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ? ఎంత నరకం సార్. నేను డబ్బు మీద బాధపడి సార్, యేసు నేనే జీవం సత్యము మార్గం అనే వ్యక్తి నా ద్వారా మీరు వెళ్ళాలి కానీ ఎవరి ద్వారా వెళ్ళాలి అన్ని అన్ని బిరుదులు ఉండే అతను, నువ్వు నన్ను ఏమి చేయలేకపోయినావు, నువ్వేమి చేతగాలి, నీకు ఎట్లా నమ్మాలి సార్ నేను? ఇప్పుడు ఈ దొంగ సాక్ష్యాలు, లుచ్చే సాక్ష్యాలు వస్తూ ఉంటాయి కదా, చచ్చిపోయిన వాళ్ళని బతికించేశాడు, ఇంకా అర్థం మీద సార్. ఇప్పుడు అర్థం మీద, ఇప్పుడు 5 సంవత్సరాలు నాకంటే చెల్లు ఉండబట్టి, అంతకుముందు టచ్ సెల్ ఉండింటే నేను ఎప్పుడో బయటకు వచ్చాను. వస్తున్న మినిస్టర్ ఒకతను
బైక్లో పోతుందో కాలు ఇరిగి కాలు తీసేసారు అతనికి. ప్రెడ్డి పోలేదు. రెడ్డి పాలాడు పడతకైనా. అంతకుముందు ఒకసారి కాలు రాడ్ ఉంది చేతికి. నీకు ఇంత విశ్వాసం వాళ్ళకి లేదు సార్ నమ్మకము. నువ్వు అన్నట్టు నీ వాక్యం నేను వింటాంట కదా, వాళ్ళకి ఏమాత్రం లేదు నమ్మకం. వాళ్ళు మాట సార్ వాళ్ళకి నమ్మకంగా విశ్వాసం యేసు మీద ఉంటే వాళ్ళు హాస్పిటల్ పోకూడదు, నడి రోడ్డు మీద ప్రార్థన చేయాలా, బాగా కావాలా, అంతే కదా సార్. అమాయక ప్రజలు నమ్మించేది కాదు. వాళ్ళేం బాగుండాలా, వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ పోవాలా, బాగా చూసుకోవాలా, డబ్బు లేదు కూలి పని చేసుకుంటా మీ కాళ్ళకు రుచుకుంటా నరకం అనిపించాలా. ఇక్కడ బ్లెస్సీ అని ఒక జాన్ వెస్లీ భార్య, ఆయమ చూస్తే ఒక మాట, ఆయమ పొర్రక పైన పట్టుకుంటే మంట లేచిందని పరిశుద్ధాత్ముడు నువ్వు కిందికి పట్టుకోమని అంట. చీపిరి ఎంత లుచ్చా మాట కాకుంటే సార్, ఎంతోమంది పొద్దుట పాత హాస్పిటల్ కాడ నుంచి కోర్టు వరకు అనాథులు ఉన్నారు, పిచ్చులు ఉన్నారు, వాళ్ళంతా దేవుడు పుట్టలేదా? ఈమె ఒకటి ఊడిపడిందా? నిజమే సార్, న్యాయం ఉండదు కదా. మరి ఆ హాస్పిటల్లో పోయింది ఆవిడ, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళ మౌడు కూడా ఈడు చేసినాడు. ఎందుకు సార్ మొన్న శరీంలే అంత వర్షాన్ని ఆపేసే మగోడు, ఆయన భార్య మొన్న హాస్పిటల్ ఆపరేషన్ చేసుకుంది. శర్మిలే జగన్ చెల్లెలు. ఎన్ని సార్ నాకు చదువు వచ్చింటే నేను మామూలు కదా సార్, నేను ఒక 10 వరకు చదువుకుంటే మొత్తం అంతా దున్నుతులు చేసింది నేను. అసలు మీ ఆవేశ పాస్టర్లు కనపడేది నాకు సపోర్ట్ లేదు సార్, నాకు సపోర్ట్ వాళ్ళుగా సపోర్టు. మా ఇంట్లో ఎంత భయంకరంగా అనుకున్నా, నేను బయటకు వచ్చినాక నా కొడుకులు మాట్లాడతారు సార్, ఇప్పటికి ఆసక్తిపోతున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు మీ కొడుకులు ఇద్దరు మాటలే 3 ఏళ్ళ నుంచి నేను బయటకు వచ్చామంచి. మా భార్యగా అంతవరకు అంత మాట్లాడుతుంది, మా భార్యకి బొట్టులే ఏమిలే, దాంట్లో కొనసాగుతున్నారు. పిల్లలకి ఏం పేర్లు పెట్టారు? మన ఇందులో పేర్లు ఆనంద్, ఆదిత్య. చిన్న బీటెక్, కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ కంట్రోల్లో ఉన్నారు. కంట్రోల్ ఫుల్ పిచ్చి కింద పెద్దోనికి. నా కొడుకులు అంటే బాగా ఇష్టం సార్. ఎంత వయసు ఇప్పుడు వాళ్ళకి? 20 సంవత్సరాలు చిన్నోనికి, 22 పెద్ద అయిపోయి 22. ఏం చదువుకున్నారు వాళ్ళు? చిన్న అయిపోయి బీటెక్ 4 సంవత్సరాలు అయిపోయింది, డిగ్రీ ఏమో పెద్ద అయిపోయి. అంటే 12 తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు చదివినాడు. నాకు చెప్పే రాదు, ఎందుకంటే ఇప్పుడు ఏంటి మీ భార్య అందులో పూర్తిగా మునిగిపోయి రావట్లేదా? ఊపిలో కూరిపోయి సార్. ఏమంటుంది ఆవిడ? నేనేమంటా అంటే డబ్బు పోయింది కానీ పాస్టర్ల గురించి కాదు. ఇంత మోసం చేస్తారు, పబ్లిక్ కనపడుతుంది, మీరు ఎందుకు బయట రాకుండా అంటే చాలు వాళ్ళు నా ఎందుకు కొట్టాడు సార్. డబ్బు ఇంకా పోయినందుకు నా బాధపడలే, ఆరోగ్యం ఇంతవరకు లే. నేను చేతులు కాల్చుకొని ఇట్టుండా, మీరు చేతులు కాల్చుకోకుండా అంటున్నా అంటే దాంట్లో ఇప్పుడు నాశనం కాకండి. ఇప్పుడు పిల్లలు ఎవరు ఇచ్చారు సార్ వాళ్ళకి? మా కుటుంబానికే నాకు ఒక్కరికి 2 కొడుకులు, 2 తమ్ములకు లేరు ఆడపిల్లలు. 30 మందికి మా కుటుంబం పెద్దది. చిల్లా చేయలేదు సార్. ఒక మతము ప్రేమించే మతం అయితే ఇంత ఘోరంగా చేస్తుంది సార్. ఒక కుటుంబాన్ని ఒక వాక్యంలో సార్, లోకస్ వార్త అనుకుంటా, తగులు పెట్టడం, నన్ను నమ్మకోకుంటే మీరు వేరే ఇత అన్నాడు. తల్లికి పిల్లలే, పిల్లకి తల్లిలే. లూకాసు వార్తలో అధ్యాయం కూడా చెప్పాలని నాకు మర్చిపోయినా. నన్ను నమ్మకోకుంటే తల్లికి పిల్ల లేకుండా వైరం కలిగేసాను. నేను భూమి మీద సమాధానం కలగడానికి కాదు, అగ్ని వేయడానికి వచ్చాను, ఇక నుంచి ఒక ఇంట్లో 2 3 వేరుపడి కొట్టుకు చేస్తారంటాడు. అది కాదు సార్, అంత ఘోరంగా ఉందే వాక్యం దాంట్లో, ఎంత ఘోరంగా ఉంది దాంట్లో. మీరు చదువుకోకపోతేనే బైబిల్లో ఇన్ని వాక్యాలు మీరు నోట్అవుట్ చేస్తున్నారు సార్. మార్కు సువార్త 16 అధ్యాయంలో నమ్మి బాప్తిస్మం పొందిన రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధించబడి ఉంది. ఆ తర్వాత 17 వచ్చినా ఉంది, నా ఏది తరగు పాము పట్టుకుంటే చచ్చిపోరు, ఇష్టం దాని చచ్చిపోతారు. ఏ మగపిల్లడు ఉంటే పాస్తే తాగమను, పట్టుకోమని పాముని. అందరూ బతారా సార్. ఇప్పుడు చేసినాక ఇంకా మేము నమ్ముతారు అది ఎక్కువ. వాళ్ళు ఎందుకు సార్ చేయరు అట్లా? వాక్యాన్ని పాటించారు వాళ్ళు వాక్యాన్ని పాటించారు వాళ్ళు ఏమంటున్నారు? మన అజయ్ కుమార్ను ఒక మధ్య లైవ్ పెట్టి అవిశ్వాసంలో ఏం నేర్చుకున్నారంటారు. ఆ తల్లి కూతురు వచ్చినప్పుడు అవిశ్వాసం వాళ్ళు ఉన్నారు, పోయిన గొర్రెలు విశ్వాసంలో ఉన్నారు, అందుకు నాశనం అయిపోతున్నారు వాళ్ళు. మనం ఆ మాట వాళ్ళకి చెప్పాలి మనం. వాళ్ళు అవిశ్వాసం ఉన్నారు, ఈ గొర్రెలు పుల్లు దిగిపోతున్నారు సార్. పూర్తిగా ఏం ఒక్కర కూడా వారలేదు, నేను చెప్పగలుగుతా. గుంటూరు ఆ త్రివేణి అమ్మాయి విషయంలో విజయ్ కుమార్ మాట్లాడింది చూశారు కదా? చూశాను సార్. మళ్ళీ నేను కౌంటర్ ఇచ్చినాడు. సినిమాలో ప్రభాస్ కత్తి పడితే ఒక ఇల్లు ఉంది, అల్లు అర్జున్ ఇట్లా అంటే ఒక ఇల్లు ఉంది, గోపాల్ టీ తాగుతా ఒక ఇల్లు ఉంది. ఆ మొగోడు టీ తాగకుండా చెప్తున్నాడు లైవ్. అర్థమైంది నీకు చెప్పేది డైలాగు. టీ తాగుతాడు వల్ల గోపాల్ వర్మ తావాల టీ. ఏం సార్ కరెక్టేనా? కత్తి పడితే ప్రభాస్ పట్టాలా ఇద్దాం, ఇట్లా తగ్గేది అంటే అల్లు అర్జున్ అన్నలా. ఈ మంచి ఎంత తాగుతున్నాడు టీ. ఏం సార్ ఇది? కుటుంబం నాశనం అయిపోతారు సార్ ఇవన్నీ. కుటుంబం నేను ఏమైనా పర్వాలేదు సార్, నాకు అంత కోపం ఉంది, ఆవేశం. అంటే నేను పాస్టర్లను దండించడంలే, ఇంత మోసం ఎందుకు చేస్తారని చెప్పి నాకు బాధ. ప్రతి ఒక్కరిని యాక్షన్ జరిగితే
మీరు ఆశపడిపోతున్నారు. అసలు సార్ ఇంకో మంచిగా ఉన్నాడు, శర్మ అని పాస్ ఉన్నాడు. శర్మ అని అవుతున్నాడు. నా చెల్లో ఉంది, నేను ఆఫ్ చేసిన. జపనీస్ జపనీస్ శాస్త్రి అతని పేరు. కానుక ఇది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కానుకనే మామూలు తెలిసిందే. పిల్లలు మొదటి సంతానం ఎట్టిగా పాస్టర్ గారు పిల్లంటే ఎందుకు ఏమైంది, పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎందుకు సింపుల్ చెప్తున్నాడు అనుకున్నా? అసలు ఎంతమంది పెళ్లి చేసుకుంటావు నువ్వు? 5 మంది 1000 మంది వచ్చారు సంఘంకి, 500 మంది మగ పిల్లలు ఉంటారు, 500 మంది ఆడపిల్లలు. ఎంతమంది చేసుకుంటావు? అంతమంది నువ్వు చేసుకుంటావా? ఎంత బూతు మాడతారు, అది గ్రహించలేకున్నారు ప్రజలు. ఆడి కూతురుని దేనికి ఎవరికి ఇస్తాడు? అది అడిగేవాళ్ళు లేక కదా సార్, అది అడుగుతున్నాడు. అంత సింపుల్ చెప్తున్నాడు అప్ప. అసలు సార్ హిందువులు అంటే పాస్టర్లకి పొరకప్పులకు సమాధానం చేస్తున్నారు సార్. రాధామోహన్ గురుగారు లేకపోతే, నెక్స్ట్ నువ్వు లేకపోతే, అటు నుంచి మన గోపి లేకపోతే, అటు నుంచి లలిత్ కుమార్ లేకపోతే ఇంక ఉండరు, హిందువులు ఉండరు. ఇది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ఏం లేదు సార్, నా వేదన, నేను ఇబ్బంది పడినా, నేను నరకం పడినా ఇబ్బంది లేదు, కానీ నా పిల్లలు రాకపోయారే నా కాడికి చాలా బాధ సార్. నాకు చాలా కుమిలిపోతారా వాళ్ళు చేసిన పనికి, పాస్టర్లు చేసిన పనికి నాకు కుట్టే బట్టి ఇచ్చినవిడిగా అయిపోయింది సార్. తిక్కలు కోరి పెట్టున్నారు. ఊరుకోండి, మంచి రోజులు వస్తాయిలే, ఊరుకోండి. ఒక మెట్టు తగ్గి నేను మా భార్య నిలబెట్టుకునే మునిగిపోయింది సార్. పసికిలో ముదిరిపోయిన వాళ్ళకి ముదిరిచ్చారు. ఎవరికి? మా పిల్లలకు మా భార్యకి. భయం ఎక్కువ సార్ వాళ్ళకు. దేవుడు అనేది భయం. వాళ్ళ దేవుడు కాదు, వాళ్ళ దృష్టిలో యేసు భయం దండిగా ఉంది. నాకు ఉండేది యేసు భయం. నాకు ఎట్లా అంటావా, ఇప్పుడు నీ కాడికి వచ్చినా సార్, నేను నీ కాడికి వచ్చినాక ఎవడన్నా కొట్టాకి వచ్చినా నేను వెనక్కి పోతే నాకు మానవత్వం లేని విషయం కలవడాల, కనీసం అడ్డమన వాళ్ళ విషయం అట్లాగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అదే రూట్లో ఉండాలన్నమాట. ఏం చెప్తాడో ఏ సినిమా ఏం చెప్తాడో ఆ మంచిగా దిక్కులేదు సార్. ఆ మంచిగా దిక్కు లేక కొట్టి మొత్తం గుల్లగుల్ల చేసినారు. మంచిది ఎవరిని కొట్టింది? యేసుప్రభుని. ఆ మంచిగా దిక్కులేదు సార్. ఆయనకి పెద్ద కొడుకు నాకు భలే ఇస్తాను సార్. నాకు బయట పెట్టినాడు, ఇంటికి రాకుండా. నీ ఛానల్ తెచ్చి చాలు సరిపోదు. నేను చెప్పుతే విన్నాడు, వాళ్ళు మోసం అంటాడు. ఒక పాస్టర్ అంటే మోసం చేశాడు నేను అన్నా కూడా విన్నాడు, కోపడతాడు. ఏంటి కోపం, పిచ్చల కోపం. ముగ్గురికి నా మీద కేసు కూడా పెట్టినారు పిల్లలు. ఏమని? ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు చర్చి పోకుండా అని చెప్పినా నేను రూరల్ పొలిటీషియన్లో. సార్ ఇట్లా నేను తండ్రిగా నాకు బాధ్యతగా నాకు కొడుకులు కావాలనుకుంటున్నాను అని చెప్పింటే పోలీసులు నన్ను కూర్చోబెట్టి నిలబెట్టినారు. నిలబెట్టించి మీ నాయన చెప్పింది కరెక్టే, మీకు పిచ్చి ముదిరింది ఎంకొని పోండి మీరు అన్నాడు. పోలీసులు చెప్పినాడు, నాగేంద్ర ఇచ్చిపెట్టు వాళ్ళని పంపించే వాళ్ళు పిచ్చి ముదిరింది. నువ్వు హిందూ పద్ధతిగా నువ్వు న్యాయంగా ఉండవు, వాళ్ళు తెలుసుకోలేకున్నారు. ఇప్పుడు మీ భార్య ఏ చర్చికి వెళ్ళేది? బైబిల్ మిషన్ గుర్తే అప్పటికే వాటికే. దాని పొద్దుటూరుకి 15 కిలోమీటర్ల గుడిపాటలు ఉంది. నీకు ఇంకో విషయం చెప్పలేదు సార్, కానుకల గురించి. ఎంత అయింది మొత్తం? 7 లక్షలు అన్నావు. 7,60,000. 1.25 తులం గోల్డ్, అది డ్రాప్ అయినాడు. 1.25 తులం గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ వేసిన. 1/4 తులం అంటే ఎంత? అంటే నీకు 1/2 గ్రాము తక్కువ 2 తులాలు. ఓకే. అది గోల్డ్ చేయించుకున్నా, ఉంగరము మంచి గట్టు చేసుకున్నావు. 12 గ్రాములు ఇది, 600 గ్రాము ఉంగరం. గుడిపాడు ఉంది, పొద్దుట గుడిపాడని ఆడ శాల పెట్టినాడు. 9 ఎకరాలు కొని ఇటనే కట్టించినాడు. ఆ కట్టేటప్పుడు దేవునికి చెప్పింటి వేసిన డబ్బాలు వేసిన, ఒక బాక్స్ పెడతాడు మంచి వేసేసిన. అక్కడ ఎందుకు వేసారు? అది కూడా వాడేదేనా? అతుందే. గద్దబాల్లో ఉంది, గుత్తిలో ఉంది, గుడిపాల్లో ఉంది, గన్నవరంలో ఉంది. బ్యాన్స్ దండిగా చర్చిలు అయిపోయి. ఎంత మోసపోయినానని బాధపడుతున్నా సార్. నేను మోసపోయినాను, ఇంత మోసపోయి. సరే పాస్టర్ల మీద నేను అంతగా బాధపడినా, కానీ ఏస్ అనేవాడు ఏం చేస్తున్నాడు నా దృష్టిలో? ఏస్ అనేవాడు ఏం చేస్తున్నాడు? ఇంత మోసం చేస్తున్నారే, అన్యాయం ప్రజలు దెబ్బతింటున్నారే, వీళ్ళకి ఏం దెబ్బ రాలేదే? ఏం పరిష్కారం? ఏస్ అనేవాడు ఉంటే ఇటువంటి జరుగుతుందా? ఆయమ్మకు పరకతో దొబ్బితే చేయమంటానేమ్మ, భోజనాలు లేకుండా సార్ మధ్యాహ్నం పూట్ల. ఏం చేస్తూ ఉంటాడంటే, ఇప్పుడు మీలోంటి వాళ్ళు ఎవరన్నా దోపిడీ తట్టుకలా బయటికి వెళ్ళిపోతే వాళ్ళ మీద ఉగ్రత వస్తుందని చెప్పి వాళ్ళని భయపెడతా ఉంటాడు. అది వాళ్ళు చెప్పేది అదే కదా. ఈయన కొడుకులకి ఏమి ఉండదు. ఇలా అస్సలు వాళ్ళకి అతని మీద ఏం లేదు. డబ్బు అంతా డబ్బు. నాకు చిల్లరంగా నూనె ఉంది సార్. నాకు నూనె కూడా ఉంది. అది నూనె గాని పెట్టిన సొంతం. ఇంకా
ఏం లేకుంటే ఆడేటివి లేకుంటే కూర్చొని మీ ఇండియా మేడము నువ్వు చేస్తుంటారు కదా ట్రోల్స్. సాక్షి ట్రోల్స్ అవి ఇంకా ఇంకోటి నువ్వు మళ్ళీ రివర్స్ కౌంట్ ఇచ్చుంటావు కదా వీడియో ప్రతి ఒక్క నీది యాక్టర్ అది గోపిది అన్నది లలిత్ కుమార్ది కొత్తగా పాస్టర్ అన్నాడు ఈయన పాస్టర్ ఆయనది మన ఎక్స్పాస్ట్. ఎక్స్ పాస్టర్ మటన్ ఇందాక ఆయన ఇదే పని నాకు నా సెల్లో మొత్తం ఎత్తుకుంటే ఇంకేం ఉండవు నువ్వు మీవే. ఏ వీడియో మీకు బాగా నచ్చింది అసలు బయటకు వచ్చేయాలనిపించింది అందులో? అన్నీ ఓకే, అన్నీ డల్ తెలిసిపోయింది. కోటగాడు అంటాడు చెల్లు, దీంట్లో ఏం లేదు డల్ అంటానులే, దాంట్లో ఏం లేదు, లోపలేం లేదు డొల్లా, బైబిల్ ఏం లేదు, ప్రతి ఒక్కటి పాయింట్ అయింది. ఇంకా నిజంగా బైబిల్ చదివితే ఎవడు పోడు, బైబిల్ చదివితే పోడు. ఇప్పుడు మీకు చదువు లేదు కదా, నేను చెప్పిన విషయం బైబిల్లో ఉంది అన్నట్లు మీరు ఇప్పుడు ఎలా చెక్ చేసుకున్నారు? నేను చదివించుకున్నా, చదివించుకున్నా, అలా ఉందా లేదా అని. చదివించుకున్నా, మళ్ళీ మామూలు కాదు, నేను నిజమో కాదో నమ్మకం చదివించుకున్నా. కరెక్టే, నువ్వు అంతలేని నువ్వు ఇంత పబ్లిసిటీ చేయవు కదా, ఎంత ధైర్యం ఉండాలనుకున్నావు? నిజానికి ధైర్యం ఉంటుంది, అబద్ధానికి ధైర్యం ఉండదు. నువ్వు ఇంత పెట్టుకొని ఊరు అబద్ధాలు వచ్చే పెద్ద సమస్య కాదు. నేను నమ్మినాను, కానీ మళ్ళీ కొంచెం చదివించుకున్నా. ఏం సార్ ఇది అసలు ఆ బైబిల్లో ఆది కాండం 19 నుంచి 25 నుంచి చదివితే లోతు విషయంలో ఎవడు పోడు సార్ ప్రపంచంలో. ఆది కాండం 19, 25 నుంచి 34 వరకు 8 వరకు, ఆది కాండం 38, 9, 10 చదివితే ఇంక అయిపోయాక స్టాప్ క్లోజ్, బైబిల్ పక్క పెడాల. 3 కొడుకుంటారు ఒక మంచికి, పెళ్లి చేసినాడు కొడుకు, పెళ్లి అంటే చచ్చిపెట్టాడు. వదిన ధర్మం నిలబెడతానని యెహోవా దేవుడు అంటాడు, సంసారం అంటాడు. యోధా ఒక నడుపుతామనికి యోధా అక్క నువ్వు మూసు అక్క కన్నులో చేతిలో యెహోవా నువ్వు సంసారం చేయమంటాడు. బయట చేస్తే బయట చంపించాడు. అవును, ఎవరు అనేవాడిని చంపేసి ఓనాన్ దగ్గరికి పంపిస్తాడు. వాడు రేతస్సు నేల విడిచాడు అని ఉంటుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథం సార్ అది. ఆయన చంపేశాడు ఓనాన్ని. చంపేసలేను, నా మాట లేదని. ఇల్లేమంటారు, మీరు దేవుళ్ళే చేసింది అంటారు. ఒరే దేవుడే చంపించి చేయమని దేవుడే, యెహోవా దేవుడే, మూల దేవుడు మీ దేవుడు అది చేసింది అదే. ఈ గాడిద కూడా తెలియదు. అంటే మావాడు స్వయంగా రేపు చేయలేదు, దగ్గర నుండి చేయించాడు తప్ప. ఏముంది ఇప్పుడు, నేను చంపినాక నీ పేరు వచ్చినా నిన్నే యాడ్ చేస్తారు, కానీ నన్నేం కాదు, నీ పేరు వచ్చేది. నువ్వు చేసేమి చేయకుంటేమి చేపించింది నువ్వే కదా మూలంగా. మళ్ళీ ఎట్టవుతుంది, మళ్ళీ ఎట్టవుతుంది సార్, అట్లా సంబంధించుకోకూడదు. ఎంత ఘోరం ఉంది దాంట్లో విషయం. ఇంకా పరమగీతం 7, 8, పరమగీతము 7, 9 ఇంకా మామూలు లేదు, మామూలు పరిస్థితి లేదు. అది అసలు భార్య భర్త కూడా చదువుకోలేరు నాకు చెప్పక తెలిసిందిలో. చెల్లెలు అన్నది చదవలేరు. అది యేసు క్యారెక్టర్ ఏం అర్థమైంది మీకు? డొల్లా, బయటకు వచ్చినాక డొల్లా. అప్పుడు నిజం అనుకున్నాను. తెలియదు సార్. ఇప్పుడు ఒకటి సార్, ఫస్ట్ ఏం జరిగిందంటే, ఇది యేసు తాగుబోతు తెలుసా? కావు, తిరుగుతూ తాగుతూ వచ్చినాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చేసారా? కరెక్టే. ఇప్పుడు వీళ్ళు ఎవరు యేసు తాగుబోతు అనే విషయం తెలుసా మీకు? అంతకుముందు తెలుసా? తెలుసు. అసలు చెప్పరు సార్ వాళ్ళు. అసలు చెప్తే ఎవరు వారు చర్చికి మంచి మంచి వాక్యాలు చెప్తారు. ఎందుకు ఇది చెప్పమని సార్ చాలు. ఇప్పుడు ఇంకోటి సార్ విషయము, ఇప్పుడు దావీదు ఇంత మంచివాడు అంటున్నారే, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమంది ఉపపత్రులు ఉన్నారే, ఒక నిజాతిక సైనికుడు భార్య మిద్దె మీద తిరుగుతూ చేస్తా, ఆయన స్నానం చేస్తా అంటే అప్పుడు కప్పులు లేవు సార్. ఇట్లా నువ్వు చేసినా బాగానే ఉంది, చేసినావేదో నీ కర్మ అనిపించినావు. అతను ఆయన గర్భం తెలిసినాక నువ్వేం చేసినావు, నీ తప్పు తెలుసా అని యుద్ధంలో ఉండే సైనికుడు ఈ లెటర్ రాసి రమ్మంటాడు ఉరియాని. రమ్మన్నాక ఏముంది, అదే సార్ 2 సమయాల గ్రంథం 11, 18లో నువ్వు ఇంటికి పోయిరోదు అంటే అప్పుడు ఏమంటాడు, రాజా అంత ముమ్మరంగా యుద్ధం జరుగుతుంది, నేను నా పిల్లలంతా ఎట్టసుకోగంతో ఉండగలుగుతాం అన్నాడు. వాడు సార్ వీరో. నిజమే సార్. పోలే, వాళ్ళు సైనికులు తాగుతుంటే కొంతమంది తాగుతుంటే అట్లనే గుమ్మం పట్టుకుని నిద్రపోయినాడు. వీడు పోవడం చెప్పేసి లెటర్ రాసి వాళ్ళ లైను అక్కడ లైన్ యుద్ధం చేసి ముందు లైన్లో పెట్టించాడు, చంపించాడు. ఇంతకన్నా దారుణంగా ఏమన్నా దాంట్లో ఉంది సార్. మళ్ళీ దావీదు మహారాజు అంటారే, ఇది చాలా దారుణంగా వచ్చినాం. ఇప్పుడు దావీదు అంత లుచ్చే పని చేశాడు కదా, బైబిల్ దేవుడు ఎవరికి శిక్ష చేశాడు? వాళ్ళ కొడుకుకి చేసినాడు. వాళ్ళ కొడుకు చిన్న బిడ్డను చంపేశాడు. ఇప్పుడు నేను అదే అనే సార్, పాస్టర్లు వచ్చినారు, 3 వచ్చినారు, చిన్న చిన్న పాస్టర్లు ఉన్నారు రూమ్ కాడికి. నేను చంపుతా, చర్చిలో పోయి క్షమాపణ కోరుకుంటా, నన్ను కేసు ఎవరు పెట్టకూడదు, ఒప్పుకుంటారు మీరు అన్నా. అట్టయితే అన్నాడు. మళ్ళీ అది చేసి దావీదు చేసి అదే పనే కదా, దావీదుకి నరకాల. దావీదు భార్యల్ని దావీదు కొడుకు చేత రేపు చేయించాడు చిన్నమ్మని.
ఎవరు దావీదు బత్షెబాతో పెట్టుకున్నాడు కాబట్టి కరెక్టే. దావీదు భార్యల్ని కొడుకులతో రేపు చేయించాడంట. అది ఎట్లయితే అది నొప్పి ఎవరికి? ఈ అప్పకి నొప్పి ఏముంది? ఆమె కాబట్టి ఇంకో ఏమవుతుంది అనుకుంటాడు. ఈ అప్పకి పడాలి నొప్పి. అది దేవుడు అనే జ్ఞానంతో రాయలేదు సార్. అది 40 మంది అంటే 40 మంది గంధకర్తలంట. మళ్ళా 40 మంది తాగుబోతులు, ఆటవేక చేతాళ్ళు. 40 మంది అనేప్పుడు నేను నమ్మేవాడిని, కానీ 40 మంది తాడబోతులు అన్నప్పుడు నాకు కరెక్ట్ రాదు అనుకున్నా. మీ మాట చూసి కరెక్టరా, లేకపోతే ఒకటి పొందుకుండదు. ఇప్పుడు బైబిల్లో పక్క పెట్టు సార్. ఈ చర్చిలో 10 మంది ఆ చర్చిలో పోతే ఇంటికి కడుపు మంట, దశంబాకులు పోతాయని. మన హిందువులు దేవాలయం కాడ ఎక్కడ పోయినా కూడా ఎవరు ఏమన్నారు? అసలు నువ్వు దక్షిణం వేయి, లేకుండా నో గంట కొట్టుకో, జతగొప్పడం పెట్టించుకో, ఏం లేదు. ఎంత ప్రశాంతం ఉంటుంది కూడా మనసు. ఇదేం కర్మ సార్, నాకు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నేను ఎక్కడ బయటకు వచ్చినాను, దండిగా మంది భయపడుతూ అంటున్నారు. బయట రాలే, బలహీనం ఎక్కువ ఉంది దాంట్లో. భయపడి నీకు ఉగ్రత వస్తుంది, నీ దేవుని నుంచి పెడితే నీ ఇంట్లో మరణం వస్తుంది, నీ ఇంట్లో శాపం వస్తుంది. ఇవన్నీ చెబితే వచ్చారు సార్ అమాయక ప్రజలు. దమ్మకు బొచ్చు పుట్టిన వాళ్ళు వచ్చారు బయటికి. అందరూ అట్టంటారు సార్. అది జరిగేది. వాళ్ళ మార్కెట్ జరుగుతుందంటే అదే. హిందువుల కింద ఎవరు పోకుంటే వాళ్ళు ముడుచుకోవాలా, కప్పుకొని పని చేసుకోవాలా. వాళ్ళు పని చేయలేరు సార్, వాళ్ళు పని చేయలేరు. ఏమి లెక్క సార్. వీడు శాలేం రాజు గారు ఉన్నాడే, వాడు ఎంత, వానికి ఒక్క నేరకు కాదు సార్ ఉండేది, ఒక 20-30 నేరకు ఉంటాయి. గంట కోనేశ్వరరావు ఎవడో చచ్చిపోయాడు కిడ్నీ నుంచి, ఫాస్టరే. గంటలు ప్రకాష్ గంటలు నాకు చచ్చిపో, అది పట్టించుకోడు. నేను ఎందుకు రావాలా వాళ్ళకి? అతను కాదు వాడి దగ్గర పనిచేసి ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఆయన పేరు సలోమి అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి సార్ అనుగ్రహంగా. ఆ పిల్లోడు కృష్ణ 19 సంవత్సరాల పిల్లోడు, చిన్న పిల్లోడు, ఏ పాపం పరిచయం చేస్తున్నాడు. వాళ్ళ అక్కేమో చచ్చిపోయిందని ఇట్లా చెప్పినాడు. వాళ్ళ అక్క చచ్చిపోతేనే వీడు మతం మారిపోతాడంట. మతం మారిపోతాడంట. ఈ దీంట్లో ఇప్పుడు నిజమైన పిసుతో చేస్తాను కదా, ఎందుకు చంపాలా? నీ చెడ్డ పేరు కదా చంపాలంటే. అంటే ఏమి శక్తి లేనట్టు మనం తెలుసుకోవాలా, అంతే కదా సార్. ఇంకా వాళ్ళ అక్క చచ్చిపోతే మాత్రం ఏం లేదా మారినాడు. అది మారింది ఎందుకు తెలుసా? డబ్బులు చెప్పాడు. చర్చి లేదు, భక్తి లేదు సార్ వాళ్ళకు భక్తి లేదు. ఆడు ఎంతసేపు కూడా నేను యేసు మతంలోకి వచ్చి నేను బాగుపడ్డానని చెప్తాడు తప్ప, నేను బాగుపడ్డాను కాబట్టి మీరు కూడా బాగుపడతారు, వెయిట్ చేయండి అంటాడు అంతే. ఇప్పుడు ఆడ కాకినాడ దగ్గర 2 పిల్లలు సంవత్సరం పడినారు, 2 కొడుకులు, పాస్టర్ కొడుకులే. అవును. ఆయపకాడపై ఈడు ఓదార్పుతాడు. ఈయన కొడుకులు చచ్చిపోతే చచ్చిపోలేం కాదు అన్నావు. నీ ఇంట్లో మరణించి నీకు తెలుస్తుందా అన్నావు. ఆడేమంటాడంటే క్రైస్తవులకి మరణం వచ్చినట్టు కాదు అని అన్నాడు. నీ కొడుకుని తీసుకెళ్ళి ఎట్లా పడేరా అన్నాను. అదే సార్, వీళ్ళని ఎవరు సార్ అరకట్టేది? నా దేవుళ్ళ కడతా ఇన్ని అబద్ధాలు మారుతారే. ఇట్లా ప్రజలు హిందువులు తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళు ఏమి చెప్పినా కూడా నమ్ముతారు సార్. అది నాకు బాధ. ఒక మంచి ముసలివాడు మిసాలు ఉండవు. యేసు ఎవరు అంటావా? ఒరిజినల్ కాపే. యేసు ఎవరు? ఒరిజినల్ కమ్మే. యేసు ఎవరు? నిజమైన రెడ్డి ఏదంటాడు అందరి కులం. ఎన్ని మాటలు మాడతారు సార్ వీళ్ళు. ఒక్క మాట కూడా అనిపిదా అంటున్నాం నొప్పి. ఇంత తప్పుగా మాడుతున్నామే మనం. పూర్వయుగాల రాక్షసులు వాళ్ళు. రాక్షసులు ఈ జన్మలో పాస్టర్లు అయి పుట్టారు. శాలేం రాజు పూల గురించి మాట్లాడినాడే, వాళ్ళ భార్యతో సంసారం చేస్తున్నాడు కదా. వాళ్ళ భార్య పెట్టుకున్నది ఎప్పుడు పూలు సార్? ఒక్క పరనే పెట్టుకుంటుందా? అప్పుడు వాళ్ళ భార్య అనుకో, ఊహించుకో, ఆ మాట మాట్లాడదు సార్. నేనేమన్నాడు కదా, సాంబశివరాజు అంత చెప్పిన అడగడండి, బలవంతంగా బలపోటు చేయండి అంటాడే దశంభాగాలు. అసలు ఆడు కళ్ళు మిగిలి ఆడు నువ్వు కౌంటర్ వేసినావు అనమాట. శవంతో మోసుకొని పోయేది. అని చూశాను, మొత్తం గుర్తుండే. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా మంచిని. నువ్వు అంటే దేవుడు భగవంతుడు ఎట్టిచ్చేటట్టు పుడతారు. ఇప్పుడు శ్యామ్ కిషోర్ ఉన్నాడు హైదరాబాద్లోనే, ఎంటుకలు రాలేకపోతే ఎంటుకలు ముడిపించినాడు, పొట్టిగా నవ్వులు గిట్ట చేసినాడు. హైపకాడ పోయి నువ్వు చేసుకుంటే బాగుంటుందా, నీట్గా ఉంటుందా తలకాయ అని అనాలనుకుంటున్నా. అంతే కదా సార్, తప్పేముంది? రంజిత్ తోఫీర్కి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్కి పోయాడు. బ్లెస్సీ అక్క హాస్పిటల్కి పోయింది, షర్మిలమ్మ హాస్పిటల్కి పోయింది. ఈ పాస్టర్లకు ఎవరికి రోగాలు వచ్చినా హాస్పిటల్కే పోతారు. వాడు ఒక పందిని నడుచుతాడు ఊరంతా, వానికి ఇట్లనే నడచాడుతాన్ని రోగం వచ్చి అన్ని రిపోర్ట్ చేసుకున్నాడు. వాడు హాస్పిటల్లో పరిగెత్తాడు. వాడు ఆడేమన్నాడు, ఒకయమ్మ ఆ కార్డు ఇచ్చుకుంటా కారులో నేను 40 మాటలు మాలు వేసిన. ఇవన్నీ అతి మాటలు కాదు. నువ్వేదో అడగ తింటున్నావు వాడుకో, నిజమైన దేవుడు నమ్ముకో అంటే ఒక మంచి ముసలైన నేనే యేసుప్రభుని అన్నాడు, మగ మీద కొట్టినాడు అని తిట్టుకుంటున్నాడు.
ఇప్పుడు ఏం చేస్తాడు, కాయగూరలకు వచ్చినాడు, కాయగూరలు తింటారు. కాయగూరలు తింటాడు వీళ్ళు మొత్తం ఆడబెట్టుకొని బండి. ఇంత లుచ్చ మాటలు మనం మాట్లాడడం సార్ ఇది. ఇప్పుడు దేవుడు అనే అతను ఏదే కానీ నీకు ఇప్పుడు శివశక్తి ఆఫీస్ కాబట్టి వచ్చినా సార్, ఇక్కడికి వచ్చినాక ఏం లేకుంటే ఏమనుకోవాలా, డూపే నా మనసులో అనుకోను, అందుకంటే వాళ్ళు డూప్ అది అంతే కదా సార్. ఇప్పుడు రియల్గా అది రికార్డ్ అవుతుందా, కానీ అది ఏం లేదు దాంట్లో. వాళ్ళు నమ్మకం సార్, హాస్పిటల్ పోగొచ్చారు వాళ్ళు దేవుడి మీద విశ్వాసం నమ్మింటే. ఇది ఛాలెంజ్ చేసిన హాస్పిటల్కు, హాస్పిటల్కి ఎవరు పోగదు. మాకు అమాయ ప్రజలు చెప్తారు కదా, మీరు ఎందుకు పోతారు హాస్పిటల్కు? కరోనా టైంలో ఎక్కువ మంది చచ్చిపోయింది పాస్టర్లే. అవును సార్, చచ్చిపోయినా కూడా ఇల్లు నమ్మట సార్. ఇల్లు ఎట్టే సార్ తెలుసా, మొత్తం 12 మంది శిష్యుల్లో పేతురు నమ్మలే. నిజం, వాడు కరెక్టు. వాడు పట్టుకునే కొత్త అంటే నాకు తెలుదని లేచిపోయినాడు, పక్కకు పోయినాడు. వానికి తెలుసున్నా దేవుడు కాదని. నీకు అర్థమైంది సార్ మాట. 12 మంది పారిపోయారు అసలు ఎవరు లేరు. తెల్లవారులో ఉన్నాడు, మళ్ళీ ఏ కార్యం లేదంటే ఉన్నాడట. వాళ్ళు చెప్తుంటే మనం విన్నాం కానీ చూడలే. అయితే పట్టుకునే టైంలో వాళ్ళు ఈదులో తిరిగేవాడంటే నాకు ఎరగని అన్నాడు. ఆ చిన్నపాప చూపించే వాళ్ళకే లేదు నమ్మకము. వీళ్ళు ఆ బుడదంతా బిందె వేసుకొని మనల్ని బుడద అంటించినారు. అంతే కదా సార్. నేను ఎవరైనా సార్ మీరు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అంటున్నారు, ఓకే, నేను కాదనిలే. మీరు హాస్పిటల్కి ఎందుకు పోతున్నారు? మమ్మల్ని అంటారు హాస్పిటల్ పోతుంటారు. విశ్వాసం ఉంటే సమస్తం సాధ్యమని బైబిల్ ఉంది. ఆ వాక్యం ఎందుకు నాకు గుర్తు రాలేదు. అవికిన విశ్వాసంతో పని చేయండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలు అక్కడ సముద్రమైనా ఉంది. మళ్ళీ మీరు ఎందుకు టకా పోతారే? మొత్తం బాగా చేస్తాడు ఉంది బైబిల్లో చెప్తారు. మీరు చెప్పి చచ్చిపోతున్నారు. మళ్ళీ మీరు లెక్క కోసం వచ్చేళ్ళకి మీరు అందరిని అడుగుతారే. ఇది ఎక్కడ సాధ్యం సార్? అసలు కూలి పని పోయి లెక్కేస్తారు సార్. కానుక ఎండకు పోయి కూలి పని చేస్తారు. ఈ ఉసురు మామూలు తగలదు సార్. నా ఉసురు కూడా మామూలు తగలదు, చెప్తున్నా ఛాలెంజ్గా. నేను అనిపించిన రోగంతో నరకం అనిపిస్తాను సార్ నేను. ఇప్పుడు మీకు ఎలా ఉంది నడుము నొప్పి? బ్రహ్మాండం సార్. బయటకు వచ్చినాక ఎలా తగ్గింది? 250 రూపాయలు ఆర్ఎంపీ డాక్టర్ నర్రాన్ని సూది వేసినాడు. దాంట్లో ఉన్నప్పుడు బాగాలే. ఇది సత్యం, అగ్గిన సత్యం ఎవడని రావచ్చు నా కాడికి. పొద్దుటూరు నేను ఉండేది. యేసు మతంలో ఉన్న తగలా అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ మా రూమ్ వంశీ అతని పేరు కొత్తగా చేరినాడు. అది ఫైనల్ నాది. ఇంట్లో కూడా చెప్పిన, నేను శవం కూడా దొరకదు, వచ్చేస్తా లేకుండా చెప్పిన. అంటే అంత భయంకరంగా ఉంది నాకు. లాస్ట్ నా టర్నింగ్ పాయింట్ కాదు. వీడు బయటకు వచ్చినాను, మీ వీడియో చూసినట్టు బయటకు మోసం అని తెలుసుకున్నాను సార్ అన్నా. 4 గంటల అప్పుడు ఇది మన వీడియో చూసి బయటకు వచ్చేసిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఆర్ఎం డాక్టర్ నర్సు పోతున్నాడు నా రూమ్ కాడ నుంచి. సార్ అంటే ఏమన్నా అన్నాడు. సార్ నాకు 3 సంవత్సరాలు 4 నెలలు అయింది, కడుపు నొప్పి తగ్గలేదు సార్, నాకు 12 మాటలు పోవాలా బాత్రూమ్కి అన్నా. ఒకరు లర్న్ హాస్పిటల్కి అన్నాడు. ఆయన పోయినాక నేను ఒక 2-3 నిమిషాలు పోయిన దగ్గరనే టర్నింగ్లో అతను పూజ ఇచ్చినాడు. పూజ రాముడు పటం, ఆంజనేయ పటం, శివుని పటం. ఇది పేషెంట్ బల్ల లేదు ఉంటాడులే మంచం కూర్చొని. సార్ నేను అది నాకు టర్నింగ్ పాయింట్ కాదే, బాగా అప్పుడే బాగిందిగా. సార్ నేను కూడా ఒక పాట చేసేవాడిని సార్ అన్నా. మళ్ళీ ఇప్పుడేమన్నా అన్నాడు అంటే, ఇప్పుడు నేను క్రైస్తవ మతంలో పోయినా సార్ అంటేనే, అన్న నువ్వు పోతే కానీ మన దేవుడిని విడిచిపెట్టకూడదు అన్నాడు. అని ఇంకా 250 రూపాయలు వేసినాడు. స్టడీ అయింది సార్. ఇంకా 250 రూపాయలు ఎక్కువ పరలోకం నుంచి దేవుని కుమారుడు వచ్చింది గొప్పన. ఇది 250 ఎక్కువ, అంత దేవుడు భూలోకం వచ్చినది ఎక్కువ. మళ్ళీ ఏం చేయలేకపోయాడు నాకు. ఒకరిని అబద్ధం అంటావా, రావచ్చు, ఎవరైనా రావచ్చు నా కాడికి. మీ ఇంటికి వస్తే మాట్లాడతారు మీరు ఎవరు? ప్రొద్దుటూరులో ఎక్కడికి రావాలి? దొరసానపల్లె. అదొక ఊరా? పల్లె అంతా కలిసిపోయిందిలే, పంచాయతీ అది. అంత నరకం అనిపించారు సార్. నేను దొరసానపల్లెలో మీ పేరు అడిగితే చెప్తారు నాగేంద్ర అంటే. మొత్తం మీరు రిపోర్ట్స్ అన్నీ చూపిస్తారు. మొత్తం చూపించుంటున్నాయి. యేసు మతంలో ఉన్న వాళ్ళు తగ్గలేదు. నేను చాలా చెప్తున్నా కదా. ఇది ఒరిజినల్ సాక్ష్యం. ఇది పాస్టర్లు ఎవరైనా కానీ నాలో పాపం ఉంటే వాళ్ళు ప్రార్థన చేయమను. నాకు కనపడలేదు కదా దేవుడు. నాకు కనపడతాడు ఏంటంటే నేను మోకాళ్ళ తిన్నా. నాకు భయంకరంగా ప్రార్థన వస్తుంది సార్. నాకు అట్లా చేసేవాడిని ప్రార్థన, కన్నీరు ప్రార్థన చేస్తా. ఒకసారి మహాపరిశుద్ధాత్మ ఘనమైన దేవా, మీకు అనేకమైన కోటాను స్తోత్రాలు. బలంగా మామూలు రాదు, ఆ దద్దరిలు తరినే నాకు నీళ్ళు వస్తాయి సార్. ఏడ్చా నిజంగా. మీ ప్రార్థన చూసి యేసు అనేవాడు లేకపోయినా తయారవుతాడు, కొత్తగా తయారవుతాడు. ఎంటుకలు లేచాయి, వాళ్ళు కూడా చేసేటనే. మహాఘనమైన దేవుడు ఎందుకునే మీరు అంత త్రికరణ శుద్ధిగా నమ్మారు.
ఇట్లా పీస్ అంతా కూడా లేదు లోపం. నేను ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ అవుతుంది. నేనేమంటే నాలో తప్పు అయింటే నీకు రోగం బాగాలేదు అనేవాళ్ళు ఎవడన్నా పాస్టర్లు ఉంటే అన్నగారు ఎవరన్నా కానీ దయచేసి చెప్తాను నేను, మీరు ప్రార్థన చేయండి. నాకు అవసరం 1 వారం చేస్తాడో 2 వారాలు చేస్తాడో 1 నెల చేస్తాడో ఉపవాస ప్రార్థన చేయండి. దేవరాజు అనేవాడు ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పండి. దేవరాజు ఇప్పుడు నాగేంద్ర కాదు ఇంకా అప్పుడు నాకు బాగాలేదు కదా రోగము, దేవరాజు తప్పు చేసినాడని నాకు చెప్పండి. నేను మళ్ళీ క్రైస్తవ మతంలోకి పోతా, లేకుంటే ఊళ్ళోకి పోతా, పొద్దుటి విడిపోతా. నాలో తప్పు ఏమైనా చేసింటే. నేను ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు కనపడితే యేసు కంటే మీరే పరిశుద్ధుల్లాగా ఉన్నారు. 100 మాట అన్నా కూడా ఓకే. మా భార్యతో కొద్ది రోజులు సంసారం చేయాలి నేను. ఎందుకు? నాకు దేవుడు కనపడాలని అంత పిచ్చి నాకు. అంటే భార్యతో సంసారం ఏమైంది, యేసు కనపడతాడా? కొన్ని నెలలు అసలు పక్కన పెట్టేసిన. ఇంకా చూడు సార్, ఎంత నేను నిజాతి పరుండే ఇంకా చూసుకుందా. అది చెప్పింది ఎవరు? ఇలా చేస్తే అలా కనపడతాడని. అంటే నీకు ఈ వాక్యం వింటానులే చెప్పలే కానీ నేను వాక్యం మోసే కనపడినాడు, మాట్లాడినాడు కొండ మీద. మోసే నా ఇల్లంతా నమ్మకమే లేదని ఉంది కదా, అది మనం వినలే, దాంట్లోలే పరిశుద్ధ గ్రంథములో అది బట్టి నడిచిందే. ఇంకా చూడు సార్, మళ్ళీ ఎవరైనా సరే నాలో పాపం ఉంటే యేసుప్రభు అన్నాడు కదా, నాలో పాపం ఉంటే మీరు రుచి చూసే సవాల్ అన్నాడు కదా. నేను ఇప్పుడు సవాల్ వచ్చిన నాలో పాపం ఉంటే చర్చిలో నేను దాంట్లో ఉన్నప్పుడు కాలం అంతా అస్సలు నేను ఛానల్ తీసి పట్టిన, శుభవార్త ఛానల్, ఆరాధన ఛానళ్ళు, కలర్ టేబుల్ ఛానల్, ఇవి తప్ప నుంచి ఏం ఉండదు. ఒక్క న్యూస్ ఛానల్ ట్యూన్. చర్చిలో సరే మీరు ఎవరిని ఏం చేయలేదు, ఎవరిని ఏం చూడలేదు, అటువైపు నుంచి మీ వైపుకి ఏం లేదా? అంటే అర్థం కాదు సార్. లేడీస్ నుంచి చర్చిల్లో మిమ్మల్ని ఎవరేం గోకలేదా? మనము కన్నెత్తు పైకి చూడం, అవి మచ్చ దొరుకుతుంటాయి, మస్తు జరుగుతుంటాయి. కానీ అయితే మనం చూడలేదు. మనకు ముందు భయం, మన వాక్యంలో బలపడుతున్నాం కదా. నా సిద్ధాంతం ఏంటంటే ఒక్కరిని విమర్శించగల సార్ ఇది. నేను ఇంత భక్తిని కూడా నాకు ఎందుకు బాగాలే, యేసు ఏం చేస్తున్నాడు, ఇదే నాకు రూఢిగా ప్రశ్న. యేసు ఏం చేస్తున్నాడు? ఏసుకి రాడు, మిమ్మల్ని చూసి రాడు. దమ్ము ఉంటే వచ్చి నేను మాడతా, ఆయనకు ధైర్యం ఉంటే. నేను తప్పేం చేశాను? నేను పని చేయలేదా? చర్చి పని ఇసుక పోయలేదా, ఇటుకలం పోయలేదా, కంకర పోయలేదా, కానుకి లేదా? బలైనా సార్ నేను మా ఇంటికి కూడా పని చేయలే. మా కుటుంబం అంతా దూరం అయింది నాకు. మా అమ్మ మనల్ని మాట్లారు, నాతో ఇప్పుడు మా అన్నదమ్మలు మాట్లారు, వైరం. మేము వాళ్ళకి పోం కాబట్టి ఒక్కనే పడుతున్నాయి. ఇప్పుడు నాన్న వాళ్ళు ఎవరు లేరు, నా ధైర్యమే నాకు గొప్పయింది. దేవుడు ఎవరో సరే ఒక్కపారి చంపల్లా, చీటీ మాట చంపకూడదు శాపాలతో. అది దేవుడు కాదు నా దృష్టిలో. మీకున్న జ్ఞానంలో 10వ వంతు బైబిల్ రాసిన తాగుబోతులకుంటే అంత వరస్ట్ పుస్తకం రాయరాడు. అంత ధైర్యంగా అంత దమ్ముగా మాట్లాడుతున్నారు. ఏంది సార్ మళ్ళీ ఏముంది? నిజమే సార్, ఏముంది? ఇప్పుడు కూడా సార్ యేసు ప్రభు నాకు కనపడితే నేను సమానం చెప్తా. నాకు కనపడితే ఆ మంచికి ధైర్యం ఉంటే, యేసు ప్రభు ధైర్యం ఉంటే నాతో మాట్లాడాల. నేను ఏం పాపం చేశానో నాకు చెప్పాలి నువ్వు, అంతే కదా సార్. ఇప్పుడు ఈ లోకంలో ఎవరికైనా హక్కు ఉంది అంటున్నారు కదా, నాకు హక్కు ఉంది. నేను అతిగా ప్రేమించిన యేసు ప్రభుని. మోకాలు నాకు ఈ కాయలు కడుతున్నాయి, కాయలు నీళ్లు పోసుకొని కోసుకుంటున్నాయి బిల్లడితో, కరుడు కడుతున్నాయి నాకు మోకాళ్ళు. నిజం సార్, అబద్ధం కాదు. అసలు మా ఇంట్లోకి వచ్చే పాస్టర్లు ఎవరు కానీ ఒక రూమ్ ఉంది నాకు, బైబిల్ మిషన్లో ఏంటంటే 2 కుర్చీలు పెడతారు, కుర్చీలు తెల్ల క్లాత్ వేసి పరిశుద్ధాత్మ కూర్చుంటాడని రూమే కట్టించిన. ఇప్పుడు కూడా ఉంది మా ఇంట్లో, రూమే కట్టించిన. మీరు విలువైన ఒక 18-20 సంవత్సరాలు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. కానీ అంటే మీ భక్తి పిచ్చి అదంతా చూస్తుంటే మీకు ఆ భక్త కన్నప్ప అది కనపడుతుంది. జాచి అదే మీరు ఎంచుకోవడం రాంగ్ ఎంచుకున్నారు. కానీ నిజమైన రూట్ పోకుండా అడ్డదారు పోయి ఎక్కువ తీసుకున్నా, ఫ్యామిలీ నాది చేసుకున్నా. అంత దూరమైంది సార్. ధనం పోయింది, సొమ్ము పోయింది. మంచి ఇప్పుడు పెళ్ళి ఎప్పుడైతుంది సార్? 20-22 నెలలు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయినాక ఒక సంపాదన ఆశించాడు. అంత ముసురుడైనాక ఏం సంపాదించాడు? మీ సంపాదన అంతా పాస్టర్గా దారిపోయింది. మొత్తం ఏం లేదు. ఒక డీకెట్లు ఇల్లు తప్ప నుంచి ఆ తిప్పి కొడితే 20 లక్షలు పోతుంది. తిప్పి కొడితే ఇప్పుడు 7.5 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చారు, 2 తులాలు బంగారం ఇచ్చారు, 1.25 తులం, పావుదొక్క 2 తులాలు, మరి 10 లక్షల పైన ఇచ్చేసారు పక్కా. మళ్ళా ఎవరు రమ్మని ఆ పాత రోజుల్లో ఎంతమందికి సార్ మీరు ఇట్లా భగవంతుడే పంపించాను నిన్ను, భగవంతుడే ఈ కాలంలో పంపించాను నిన్ను. సూచనవి నువ్వు ఇన్ని రోజు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిద్ర మేలుకొని వాంతి చేసుకొని పొద్దున్న నుంచి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నా బాధ అట్టుంది. నేను ఏమంటున్నాను సార్ అంటే, దయచేసి చర్చికి మాత్రం పోగుదు.
తర్వాత మళ్ళీ గుడికి అంటావా మన దేవుడు కూడా మనకు బాగా అవుతుంది అనుకోకూడదు. హాస్పిటల్ వాళ్ళ మెయిన్ ఎవరు దేవుడు మనకు? డాక్టర్ దేవుడు. డాక్టర్ కాళ్ళు పట్టుకున్నా కూడా బాధలే, ఏదో కనీసం 500 ఫీజుని తగ్గించాడు. నిజమేనా సార్? మనకు ఎవరు? అందరికీ ప్రతి ఒక్కరు మనిషికి డాక్టర్ దేవుడు. ఈ నర రూపంలో ఉన్నాం కాబట్టి హిందుత్వం వైద్యో నారాయణో హరి. ఎంత అగసార్లు పడుతున్నారు సార్. పొర్రపాటుగా సార్ ఇది చిన్నది అయిపోతే యేసు మెరాకిల్ అంటారు. పొర్రపాటు అయినా రాంగ్ పెట్టినా నీకు విశ్వాసం లేదు అంతే. రెండే మాటలు ఏం ఉండవు. నరవలేని 4 కదా ఎటే తిప్పుతారు. ఎట్లనే మాట్లాడతారు. మీరు చెప్పినవన్నీ 100% అటు ఇటుగా ఏం చెప్పారు, స్ట్రైట్గా చెప్తారు. సైడ్గా మళ్ళీ ఏం లేదు, మళ్ళీ ఏం లేదు. ఇంకా నేను చెప్తే పాస్ అయ్యి కూడా మాట్లాడలేడు. ఇంకా ఇప్పుడు మీతో పాటు చర్చకు వచ్చిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని అటు తీసుకెళ్దాం అని చెప్పి ప్రయత్నాలు ఏం చేయట్లేదా? భయపడతారు నాకు అక్కడ రావాలంటే. 3 వచ్చినారు పాస్టర్లు, నాతో మాట్లాడారు. ఎవరు నాతో మాట్లాడే కడుగుతా. నేను నమ్మినట్టు ఎవడో నమ్మినాడో, ఏ సంఘంలో నమ్మినాడో, ఇది మాత్రం ఛాలెంజ్ చెప్తాను. మళ్ళా నేను యేసు ప్రభువునంత నమ్మినట్టు ఏ పాస్టర్ రెవరెండ్ కూడా నమ్మినాడు. అక్కడ పోకున్నాడు పోపు అతను కూడా నమ్మినాడు. అంత విశ్వాసం నాకు. నేను గుండె మీద చేసుకుని చెప్తున్నా, నమ్మినాడు. ప్రాణం ఇచ్చేవా నేను. గుండెలు కోస్తే వేసే కనపడేవాడు. సావు బ్రతుకుతే లాభము, బ్రతుకుడే క్రీస్తే. బ్రతుకు క్రీస్తే సావు అయితే మళ్ళీ లాభం ఉంది పౌలు అంటాడు. దాన్ని నమ్మి పాలైన బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. సావిత లాభం. నిజం ఉంది కదా సార్ దాంట్లో. మొత్తం చాలా బైబిల్ మీరు కంఠస్థం చేసేసారు. ఈ పొద్దు వాక్యం వింటే ఇంకా ఇంక పోదు, ఇంకా అయిపోయి ఇక్కడనే ఉంటుంది. ఇంకా రామ్ చరణ్ లాగా ఈ చిట్టుబాబు షోలోకి మొక్క వెళ్ళడం కష్టంగా వెళ్తే అక్కడ ఉండిపోద్దా? మీరు నిజాయితీగా మీరు తెలుసుకున్నారు, బయటకు వచ్చారు, మీ కుటుంబం కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని ఎదురు చూస్తున్నారు. కొడుకులు బయటకు వచ్చే నా భార్య సార్ పెద్దమ్మ, గ్రామం పెద్దమ్మ కాదు, నెల అయితే అంది టెంకాయ కొట్టించిన. వాళ్ళు గిన బయటకు వచ్చి 2 ఏటలు కొడతామ్మాయి అన్న బహిరంగ చేస్తా. నాకు అట్టుంది అన్నమాట ఊపు. నాకు ఇంక ఇప్పుడు సాగు వచ్చినాయి బాధలే. ఎట్లా ఆ భయంకరంగా మతంలో నుంచి దాంట్లో రావాలి సార్. నలిగిపోతారు పిల్లలు, తెలుస్తారు అమాయకులు. అంత నాశనం అయిపోయినాక ఏం లాభము? అంత నాశనం అయిపోయినాక నా జీవితం అంటే పోయింది సార్. ఏదో నాకు పెళ్ళి పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకి ఏం తెలియదు కదా సార్. వాళ్ళకి అసలు మా పెద్ద కొడుకు అయితే మనసులో ఉండడం అనుకోడు, నాకన్నా ఎక్కువైపోయింది. మీ పిల్లలు చదువుకున్నారు కదా? చదువు అయిపోయింది సార్. నేను రాసిన పుస్తకాలు 2 ఇస్తాను, తెలుసా వాళ్ళకి? నేను ఇంట్లో నుంచి పోతా, ఉండరు, ముట్టుకోవడం కాదు అస్సలు. నేను యూట్యూబ్ పంపించే సార్లలో నాకు ఎందుకు పంపించామంటారు. వైరం సార్. బైబిల్లో కన్నా ఎక్కువ ఉంది మాకు. బైబిల్ ఉందో లేదు కానీ. మీరు ఇక్కడికి వస్తున్నారని తెలుసా? మరి ఈ వీడియో రిలీజ్ అయితే ఏమంటారు వాళ్ళు? ఏం కాదు, ఏం అట్లా భయపడండి. మళ్ళీ ఓ పని చేయండి, మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళకి తెలిసిన పాస్టర్ని ఎవరినన్నా తీసుకురండి ఇక్కడికి శివశక్తికి, బైబిల్ కరెక్ట్ అని రుజువు చేయమనండి. అయితే మీరు వెనక్కి వెళ్ళిపోతారు, కానీ మనం రుజువు చేయలేకపోతే లేదా వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. అంత వాళ్ళు ఇప్పుడు సార్ కనీసం అంటే మనం కూడా కొంత ముందుకు అడుగు వచ్చే ఎట్లా పట్టుకొని రావచ్చు. నేను అటు నుంచి ఇటుకు వచ్చినా, నేను ఆన్నే అంటే ఎట్లా నడుచుకుంటూ కనుక్కొని వచ్చి ఈ ఆఫీస్కి వచ్చిన ఆన్నే ఉండాలా. ఉంటే అంటే నీకు ఎట్లుంటుంది మనసులో? మనం కూడా ఒక అడుగు వచ్చే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు అసలు బంధు మాకు చెప్పకూడదు అంటే వాళ్ళకి తెలియని అజ్ఞానం ఉన్నారు సార్ పిల్లలు. అదే చెప్తున్నా, వాళ్ళకి ప్రారంభ కర్మలు ఎంతవరకు ఆ అజ్ఞానంలో ముంచుతాయో అంతవరకు మునిగి ఉంటారు. ఇంకోటి ఏమంటారంటే, నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళు ప్రేమించనుంది బైబిల్లో. మత్తయి సువార్త 22:39లో నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళు ప్రేమించనుంది. ఇప్పుడు సంఘము, ఇప్పుడు పాస్టర్ కూతురు భార్య ఒక కారు ఉన్నది సార్. కారు ఉంటుంది, ఏదో కారు. ఆ కారులో ఎవరన్నా ముసలోళ్ళు కానీ ముతుకోళ్ళు కానీ దూరం ఎక్కించుకొని ప్రయాణం చేయమను. ఎవరైనా చేయమను అంటే చెప్పటం ఎవరు కానీ నెరవేర్చదు కాదు వాళ్ళతో. మత్తయి సువార్త 22:39లో ఉంది అన్నమాట. మీకు చాలా చక్కగా స్పష్టంగా చాలా స్పష్టత ఉంది మీకు. అంటే మీరు అడిగే ప్రశ్నల్లో కానీ మాటల్లో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం కాదు, చాలా ఆవేదన ఉంది, చాలా స్పష్టత ఉంది, సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పేంత సీన్ ఏ పాస్టర్కి లేదు, నాకు తెలిసినంతవరకు ఏ పాస్టర్కి లేదు. మీరు ఛాలెంజ్ కూడా చేశారు, అవసరమైతే మీ ఊరు వస్తే మొత్తం రికార్డ్స్ తీసి యేసు మతంలో ఉన్నప్పుడు మీరు ఎలా బాధపడ్డారు, బయటకు వచ్చేసిన తర్వాత ఎలా బాధపడ్డారు. తట్టుకోలేక బాధ తగ్గలే నాకు రోగం. దాంట్లోంచి బయటకు వచ్చినాక మీ వీడియోలు చూసినాక 250 రూపాయలు నాకు బాగా అవుతుంది. నా ప్రశ్న ఏంటంటే, అంటే యేసు ప్రభు 250కినా అంటున్నా.
250 వర్త్ కూడా చేయడు. ఆ రోజు అనవసరంగా 30 వెండి నాణ్యాలకు అమ్మారు వాళ్ళు. 30 వెండి నాణ్యాలకు వర్త్ చేయడు ఆయన. 9 సంవత్సరాలు బాధపడిన రోగంతో నడువు నొప్పి 2015లో వచ్చింది, జనవరి 16లో. అది ఉండగానే నాకు కడుపు నొప్పి వచ్చింది. అది 8.5 సంవత్సరాలకు నడువు నొప్పి, కడుపు నొప్పి 3 సంవత్సరాలు 4 నెలలు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మి హిందూ ప్రజలు పోతే ఇబ్బందే. నేనే ప్రత్యక్ష సాక్షిని. నరకం ఎట్ట నరకం అంటావా? తల్లికి కొడుకు ఉండడు, తండ్రికి కూతురు ఉండదు, పెళ్ళానికి భర్త ఉండదు, భర్త పడదు. ఇప్పుడు 2 వైర్లు వచ్చాయి. దాంట్లో పుట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, తాలిపట్టు కూడా ఉండకూడదు. ఈ బాధ అవసరమా మీకు? అందుకు కాబట్టి నేను రిక్వెస్ట్ అడుగుతాను అందరికీ, పోకూడదు. మీ బతుకు మీరు బతకండి. మీకు ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్కి చూసుకోండి మీ శక్తి వరకు. నీకు పుట్టిన దేవుడు అంత అన్యాయం చేయడు. మన చేత బద్దాం. ఒకరు ఆశించకూడదు, ఒకరు సొమ్ము ఆశించకూడదు మనం. అప్పుడు మనకు 2 కష్టాలు వచ్చాయి, పోతాయి మళ్ళీ. అంతేగాని దాంట్లో పోతే ఏమొచ్చు, దీంట్లో పోతే అన్నీ డొల్ల. మనిషి బతుకుతే 70 ఏళ్ళు, మహా అంటే 80 ఏళ్ళు అంటారు. ఎవరు? పాస్ట్ దైవ సేవకులు. నేనే ఇలా లేదు చేతులు జోడించి అడుగుతున్నాను, మీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా సంతోషం బతకాలి మీకు ఇష్టం ఉండదా? భార్యతో కానీ పిల్లలతో కానీ మీకు ఇష్టం ఉండదా? ఎంతసేపు ఉన్నా కానీ యేసునే మీరు తలుచుకోవాలా? సరే యేసుని తలుచుకుంటే మాకేమొచ్చింది? రోగాలు వచ్చినాయి. ఆ రోగాలు ఎవరంటావా? నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరు కాల్చి పరకచ్చు అబద్ధమైతే. నేను ఎట్లా ఉండాల్సింది నా ఫోటో సార్, నా ఫోటో కూడా చూపిస్తారు నాకు, కెమెరాలో చూపిస్తా. నేను 100 కేజీలు పరిగెత్తామని, కేజీ మాంసం తిని. అది హిందువులు ఉన్నప్పుడు, హిందువులు ఉన్నప్పుడు అది నా బాడీ. 40 మంది డ్రైవర్లు నన్ను అసలు ఏమేమి చేయలేరు పనిలో. నేను కింగుని పొద్దుటలో. అది కూడా చెప్తా సావాలైతే. నేను డ్రైవర్ అంటే నాకు ఎవరు వద్దు, సలహా ఇచ్చేవాడు ఉండకూడదు, నాకు అంత ఐడియా. నేను ఎక్కడెక్కడ పోతే మిషన్లు బిగితే ఎక్కడెక్కడ మిషన్లు ఉడితా. అటుకుంటేమో అని బలహీన అయిపోయాను నేను. కేసు మొత్తంలో పోయి మోకాల మీద ఉపవాసం, మోకాల మీద. నేను గది కట్టించుకునే. ఇప్పుడు వచ్చాక మీరు పాస్టర్ ఎవరన్నా నా ఇంట్లో అమ్మకముందు వచ్చే వాళ్ళకి చూపించా. అది చూసి నమ్మాల్సిందిగా. నేను మోకాళ్ళు వేసుకుని గది ఆడ ఇది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఇది రూము, 3 కుర్చీలు వేసి గంటలతో మోకాళ్ళు ప్రాణం చేస్తాను నేను. ఒక్కరి గురించి కాదు, సంఘం కోసరం, విశ్వాసాల కోసరం, సేవకుల కోసరం, దేశం కోసరం, ప్రపంచం కోసం చేసా ప్రార్థన. నేను మా దేశాన్ని కాపాడు దేవుడా అని. ముందు నన్నే కాపాడలే, ఇంకేం కాపాడుతాడు దేశాన్ని? చేతగా ఉంటే కదా ఆయన. దాంట్లో నుంచి బయటకు వచ్చి నీ వీడియోలు చూసినాక నాకు మార్పు వచ్చింది. ఇది రావాలనుకుంటే నా టైం కుదురుకోలే. సరే, మీ కుటుంబంలో కూడా వాళ్ళు కూడా తెలుసుకున్నారు, మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. నాకేం లేదు సార్, నాకేం ఇబ్బంది, అందరూ బాగుండాలా, అందులో నేను బాగుండాలా. నా పిల్లలు నన్ను కనుక్కుంటే చాలు సార్. నా బాధ ఏంటంటే, మీ బాధ అర్థమవుతుంది ఏదో సార్. నేను నరకం అనిపిస్తా సార్, దాంట్లో నరకం అనిపించాగా. అంత ఘోరంగా నా పరిస్థితి. నా కొడుకులు నాకు కాకుండా చేశారు అది మతంలో. ఏం చేయాలి సార్? ఈ వయసు చేయగల లెక్క కాదు. పిల్లలు ఆప్రదం కావాలా, వాళ్ళేం బాగుంటారు. పాస్టర్లు పాస్టర్ పిల్లలు నాకు మనసు ఎట్టయిపోయిందా? ఉర్రుమంటారు కొడుకులు. ఎవడు దాంట్లో నుంచి బయటకు వచ్చా అడుగుతాడండి. ఇంతకన్నా ఘోరంగా ఏదో ఉంటుంది సరిగా. ఇంతకన్నా ఘోరంగా శాపం ఇంత ఉండదుగా. ఏ ఊరికి అన్యాయం చేయాలి సార్? నేను ఒకరికి ఇచ్చావు, నా శక్తి వరకు రూపాయన నేను ఇచ్చావన్నీ, ఒకరు తీసుకోలేను. కేవలం నేను క్రైస్తవ మతంలో అయిపోయినట్లు అయిపోయినా. మీ బాధని మీ పిల్లలు కూడా అర్థం చేసుకునే రోజు వస్తుంది, మీరు కొంచెం ఓర్పుగా ఉండండి. నాగేంద్ర గారు అలియాస్ దేవరాజు గారు ఒక విలువైన సాక్ష్యం చెప్పారు ఈరోజు. యేసు అనేవాడు 250 రూపాయల వర్త్ కూడా చేయడు. 250 రూపాయలు ఇంజెక్షన్ చేసిన పనిని 9 సంవత్సరాలు యేసుని రేయింబవళ్ళు నమ్మి మోకాళ్ళ ప్రార్థనలు చేసి కన్నీళ్లు కార్చి ఎన్నో రకాలుగా బ్రతికిలాడినా కూడా చేయలేకపోయాడు. కాబట్టి ఈ బయట చెప్పేటటువంటి లుచ్చా సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ జూనియర్ ఆర్టిస్టులతో, ఇవన్నీ కూడా ట్రాష్. నిజమైనటువంటి సాక్ష్యాలు ఇవి, ఒరిజినల్ సాక్ష్యాలు ఇవి. యేసు వల్ల ఏమీ కాదు, అంతా డొల్లా. ఆయన ఆరోగ్యం పాడవటానికి కూడా యేసు మతమే కారణం. ఆయన పగలంతా కష్టపడి పనిచేసుకున్న తర్వాత మళ్ళీ కంటింటి ప్రార్థనలు అని చెప్పి, మోకాళ్ళ ప్రార్థనలు అని చెప్పి గంటలు ఆయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇలా రకరకాల మాయ మాటలతో వాళ్ళు అనారోగ్యం పాలవడానికి కూడా యేసు మతమే కారణమైంది. అలాగే కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. పచ్చని సంసారం అంటారు కదా, చక్కగా భార్య 2 పిల్లలతో సంతోషంగా ఉండాల్సినటువంటి చిన్న కుటుంబం
ఈరోజు నరకప్రాయంగా మారిపోవడానికి కారణం యేసు మతం. ఇలాంటి ఎన్నో కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఉన్న యేసు మతంలో పడి నలిగిపోతున్నాయి. దాని మీద బిజినెస్ చేసి లక్షలు కోట్లు సంపాదించే వ్యాపారస్తులు దాన్ని ప్రమోషన్ చేస్తున్నారు, యాడ్స్ అవి. కానీ నిజమైన బాధితుల యొక్క ఆవేదన వాళ్ళు మాట్లాడితే ఇంత స్పష్టంగా ఉంటుంది, ఇంత సూటిగా ప్రశ్నిస్తారు. దమ్ముంటే పాస్టర్లు ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. శివశక్తికి అలాగే చెప్పలేరనుకోండి, కనీసం ఎలాంటి బాధితుల కన్నా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం చెప్పే ప్రయత్నం చేయండి. లేకపోతే ఈ సమాజం అంతా మీ మొహం మీద ఉమ్మే రోజు దగ్గరలో ఉంది. ఆ రోజులు త్వరలో వస్తాయని చెప్పి మీ అందరినీ హెచ్చరిస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.